ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. వీక్లీ కపుల్ రివ్యూ. మనం ఏలో 10 విషయాలను మనం చూసాం కదా, కన్క్లూజన్ లో ఏలో 10 విషయాలు చూసాం కదా, 10 ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ చూసాం. ఇప్పుడు బిలో ఏంటంటే వీక్లీ కపుల్ రివ్యూ, దంపతుల వారాంత సమీక్ష. ఏంటి సమీక్ష? 1 అప్రిషియేషన్. ఈ వారంలో నీ భార్యను లేదా నీ భర్తను ఏదన్నా విషయంలో నువ్వు మెచ్చుకున్నావా? హలో, ఇలాంటి ప్రశంస లేకపోతే మంచిది కాదు కుటుంబ జీవితంలో. అవునా? వన్ వీక్లీ వన్స్ ఒక ప్రశంస, ఒక అప్రిషియేషన్. అబ్బా ఈ రోజు నువ్వు కూర సూపర్ చేసినావు తెలుసా, నాకు అసలు నీకు తెలుసు నేను ఇంత తక్కువ తింటుంది, కానీ ఈ రోజు కొంచెం ఎక్కువ తిన్నాను. చేస్తే చెప్పాలి, చేయకుండా నువ్వు ఏమనుకుంటున్నా నా అబద్ధాలు నేర్పిస్తున్నాను. అసలు నేనైతే నేర్పిస్తే ఎక్కువ అబద్ధాలు ఆడొద్దు అని బోధించడం అబద్ధం. ఒక ప్రశంస ఇచ్చారా మీ భర్త గాని మీ భార్య గాని? చేసినప్పుడు కూడా మంచి జరిగినప్పుడు గురించి అడుగుతున్నాను. వారంలో ఒక్క ప్రశంస లేదా? ఒక్కటని ఉండాలి కదా. ఒక్క ప్రశంస కూడా మనం ఇవ్వట్లేదు అంటే అర్థం ఏంటిది? మనం మంచిని చూడట్లేదు, ఊరికి అవే జరిగిన సంఘటనలే చూస్తున్నాం. అవునా? ఏమంటారు అది మౌనిక మెచ్చుకున్నావు ఈ వారంలో ఏమని? జాగ్రత్త, మరి చట్నీ మంచి చేసే వాళ్ళకు రేపు నిన్ను కూడా చట్నీ చేయడం తెలిసి ఉంటుంది. మరి ఓకే, 2 1 ఛాలెంజ్. ఈ వారంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏంటి? ఒక సవాల్ ఏమైనా ఉన్నారా ఎదుర్కొంటే? ఆ సవాల్ని ఒకసారి పరిశీలించుకోండి. వారం సమీక్ష. 1 ఇంప్రూవ్మెంట్, ఒక మెరుగుదల. ఈ వారంలో మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా మెరుగుదల కనిపించిందా? గత వారం లేని ఒక మెరుగుదల, ఎమోషనల్ గానో ఎకనామికల్ గానో లేకపోతే మార్పు, ఏదైనా ఒక మెరుగుదల కనిపించిందా? 1 చేంజ్, ఒక మార్పు కనిపించిందా? నా భార్య గత వారంలో ఇలా ఉండేది, ఇలా అయింది. నా భర్త గత వారంలో ఇలా ఉండేవాడు, చాలా మండిగా హార్ష్ ఉండేవాడు, కానీ ఈ వారంలో అంత హార్ష్గా లేడు. అదే అన్నమాట. సో వారంత సమీక్షలో ఇవన్నీ చూసుకోండి. చెక్ లిస్ట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ తెలుసా? బాగా అనిపిస్తుంది అర్థం కాలేదు, వినవాలి. నాలో మార్పు కనబడుతున్నారు. నాకు కూడా తెలుసు ఆయన లోపల ఎప్పుడు మార్పు స్టార్ట్ అయిందో కదా. ఓకే, సో ఇది వారాంత దంపతుల చెక్ లిస్ట్. నెక్స్ట్ సిలో కాన్ఫ్లిక్ట్ ప్రాసెసింగ్ షీట్, గొడవ విశ్లేషణ పత్రం. గొడవ విశ్లేషణ పత్రం. ఒకవేళ ఈ వారం మీకు గొడవ జరిగింది అనుకో, దాన్ని ఎలా సమీక్షించుకోవాలి? వాట్ హ్యాపెండ్, ఇంతకేం జరిగింది? వైట్ హట్, ఎందుకు అది అంతా బాధించింది వారంలో నేను? లేకపోతే భార్య కోపం వచ్చి అలిగి నేను మా ఇంటికి వెళ్ళిపోతా అనే పరిస్థితి ఏమైనా వచ్చిందా? భర్తకి ఇంకేమన్నా వేరే రకమైన హట్ అయిపోయి మీతో సరిగా ఉండడం మానేసే పరిస్థితి ఏమైనా వచ్చిందా? ఎందుకు అంతలా హట్ అయ్యారు మీరు ఆ విషయం? ఓకే, అర్థమవుతుందా? వేరే కంట్రిబ్యూటింగ్, ఇది ఎక్కడ భాగం అవుతుంది అంటే మీ సమస్య, మీ హట్టింగ్ అనేది, మీ గాయం అనేది, అది ఎక్కడెక్కడ మీరు భాగం చేస్తున్నారు? ప్రతి దానిలో భాగం చేస్తున్నారా? ప్రాబ్లం మనకు ఒక దగ్గర అవుతుంది. హలో, ఇది కూడా మానవులకు ఉండే అతిపెద్ద బలహీనత అండి. సమస్య ఒకటైతే మనం ప్రతిదాన్ని ఒక దగ్గర హట్ అవుతాము, హట్ అయిన విషయాన్ని అన్నింటిలో తీసుకొస్తాం మనం. నిజమేనా కదా? ఉందా అలవాటు? మాట్లాడండి. సో నెక్స్ట్ గొడవ అయితే హూ ఎక్స్టెండింగ్, గొడవను ఎవరు పొడిగిస్తున్నారు?
గొడవ జరగడం వేరు, కానీ గొడవ ఉదయించబడడానికి కారణం ఎవరు అవుతున్నారు మీలో? ఇది చాలా ఇంపార్టెంట్. అవునా? మీరన్నట్టే అదే. సో కొన్ని కుటుంబాల్లో గొడవని భర్తలు పొగిడిస్తే కాదు పొగుడతారు అనమాట. అది పెద్దగా పొడిగా అవుతుంది. సో కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు. సో ఇందులో స్త్రీ పురుషులను బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. కొన్ని కుటుంబాల్లో అలా జరుగుతుంది, కొన్ని కుటుంబాల్లో ఇలా జరుగుతుంది. మీరు కంటిన్యూ చేస్తారా? వెరీ గుడ్. కొన్ని ఫ్యామిలీలో స్టార్టర్స్ వాళ్ళే, కంటిన్యూ చేసిన కూడా వాళ్ళే ఉంటారు. కంటిన్యూ ఎండింగ్ కూడా వాళ్ళే. సో అదే అనమాట. మరి ఇది ఎప్పుడు అంతం అవుతుంది? వెన్ ఇట్ ఎండ్స్? ఈ గొడవ ఎప్పుడు సర్దుమణుగుతుంది? మరి చాలా నిరీక్షణ ఉంది. ప్రభు రాకడ వరకు చాలా నిరీక్షణ ఉంది అంటున్నాను. ఓకే. డీలో ఫర్గివ్నెస్ లో క్షమాదశలు. రిపెంట్, పశ్చాత్తాపం చెందుతున్నారా తప్పు జరిగినప్పుడు? రెండోది రికన్సిలేషన్ స్టెప్స్, ఏకత్వ దశలు. కలవడానికి ఎవరు ముందు అడుగేస్తున్నారు? కలిసిపోవడానికి ఎవరు అడుగు ముందు వేస్తున్నారు? ది అరేంజ్మెంట్, మరలా సమకూర్చుకోవడం. అంటే కాంతాదాన్ని పట్టుకుంటలేరంటే ఎవరు చెప్తలేరండి. సో రీఅరేంజ్మెంట్ చేసుకుంటున్నారా? రిబిల్డ్ ట్రస్ట్, నమ్మకాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటున్నారా? రిస్టోర్ రిలేషన్షిప్, సంబంధాలను పునర్నిర్మించుకుంటున్నారా? చూడండి, రిబిల్డ్ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. కొంతమంది భర్తలు పనిచేయరు. ఈసారి చేస్తా, ఈ నెల చేస్తా, ఆ నెల చేస్తా అనుకుంటూ అలా సమస్యలు గడిపేస్తారు అనమాట. అంటే కుటుంబానికి సరిగా ఆసరా ఉండకపోవడం. అలా చేస్తే ఏమైందంటే వ్యక్తులకు నమ్మకం పోతుంది. భర్తల మీద, కుటుంబ సభ్యుల మీద నమ్మకము కోల్పోతారు. అవునా? ఏ విషయం అనేది ఒక ఆర్థికమైన విషయాలే కాదు, ఏ విషయం, నేను ఇక్కడ నుంచి అబద్ధం ఆడను, మళ్ళీ అబద్ధం ఆడను అనుకో, అట్లా కంటిన్యూ చేస్తూనే ఉంటాం, నమ్మకము పోతా ఉంటది. నేనైతే అది సమాజంలో ఎక్కువ చూసింది ఏంటంటే మందే. ప్రతిరోజు తాగుస్తాడు భర్త, ఇదే లాస్ట్, ఈ రోజే లాస్ట్ అంటారు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సమాజం అంటే సహజంగానే నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు, అందరి మీద ఒట్టే. చూడండి, ఇది ఎంత ప్రమాదకరమైందంటే అప్పుడు నమ్మకాన్ని కోల్పోతారు. తెలుసా? ఒక మనిషి నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా? చాలా కష్టం నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడం. కానీ మనం ఈజీగా నమ్మకాన్ని కోల్పోయే పనులే చేస్తా ఉంటాం. విషయం ఏంటి అని సో ఈ 5 విషయాలను నేను ఇంకొంచెం మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ 5Dలో ఓకే, రిపెంట్, రికన్సిలేషన్, రీఅరేంజ్మెంట్, రిబిల్డ్ ట్రస్ట్, రిస్టోర్ రిలేషన్షిప్స్. 5R. ఓకే. నెంబర్ 1 రిపెంట్, పశ్చాత్తాపం. మీనింగ్, తప్పు చేసిన వ్యక్తి నిజమైన హృదయంతో తన తప్పును అంగీకరించి దాని కోసం పశ్చాత్తాపం వ్యక్తం చేయడము. పశ్చాత్తాపం అంటే కేవలం ఏడవడం కాదండి. మీకు తెలుసా, బైబిల్లో కూడా పశ్చాత్తాపం అంటే కేవలం ఏడవడం దగ్గర ఆపేస్తున్నారు చాలా మంది. పశ్చాత్తాపం అంటే ఏడిస్తే సరిపోతుంది. అవునా? చూడండి, ఈ చెడ్డ అలవాటు నుంచి బయటకు రండి దయచేసి. అంటే తప్పుడు అవగాహన నుంచి, క్షమించాలి, తప్పుడు అవగాహన నుంచి బయటకు రండి. పశ్చాత్తాపం అంటే కేవలం ఏడవడం కాదు. ఏడిస్తే పశ్చాత్తాపం అనుకుంటే పొరపాటే. రోజు తప్పు చేస్తాం, రోజు ఏడుస్తాం. అవునా? భర్త రోజు తప్పు చేస్తాడు, ఎమోషనల్ అవుతాడు, ఏడుస్తాడు. భార్య తప్పు రోజు చేసి ఎమోషనల్ అయిపోయి ఏడిపోతే ఇది ఎలా ఉంటది? గేమ్ ఆడినట్టే ఉంటది. అవునా? ఎవరు గెలవరు, ఎవరు ఓడిపోరు. ఫైటింగ్ జరుగుతూనే ఉంటది. ఎంతసేపు అని చూస్తామా ఫైటింగ్? ఎంతకాలం అని భరించాలా ఫైటింగ్ ని? చూసే కూడా బోర్ అనిపిస్తుంది కదా. ఏదో ఎండు ఉండాలి కదా, ఏదో ముగింపు కాడు వాడాలి కొద్దిగా. చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఒక మూలపై ఏడ్చుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఏంటి? కొంతమంది ఏడ్చుకుంటూ ఉంటారు, అలుగుతారు, తినడం మానేస్తారు,
నీటి మీద చూపిస్తారు అప్పుడు కదా. దానివల్ల ప్రయోజనం ఏముంటది? రెండోది ఏంటి అని అంటే, నువ్వు తప్పు చేస్తున్నావు కదా, దాన్ని రిపీట్ చేయకుండా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అది మళ్ళీ తిరిగి చేయకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవట్లేదు. మరి ఏమైందంటే నిన్న క్షమాపణ చెప్పినా కదా అంటే సరిపోతుందా? నిన్న సారి చెప్పినా కదా. మా అది నాకు ఎవరు నేర్పించారు సారీ చెప్పడం? కొడుతుంది సారీ పప్పు అంటుంది, మళ్ళీ ఒకసారి తాగిస్తుంది, తాకిందా పప్పు సారీ పప్పు. అదే అనమాట. డీప్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇది ఫర్గివ్నెస్ కి పునాది లాంటిది. రిపెంట్ అనేది ఫర్గివ్నెస్ కి పునాది, అవునా? సరైన రిపెంటెన్స్ ఉంటే ఫర్గివ్నెస్ సరిగా ఉంటుంది, అవునా? రిపెంటెన్స్ ప్రాపర్ గా లేకపోతే ఫర్గివ్నెస్ కూడా ప్రాపర్ గా మూవ్ ఆన్ అవ్వదు. అంటే రిపెంట్ అనేది కేవలం సారీ చెప్పడం కాదు. ఇట్ ఈస్ రికగ్నైజింగ్ ద హర్ట్ యు కాజ్డ్, ఓనింగ్ ఇట్ వితౌట్ ఎక్స్క్యూజెస్. అంటే మరి చేంజ్ కోసం కమిట్మెంట్ చూపడం అనమాట. అంటే నువ్వు నిజంగానే నేను ఇలా చేసినందుకే నువ్వు గాయపరచబడ్డావు అనే విషయాన్ని గుర్తెరగడం ఫస్ట్. ఎస్, ఇది నా వల్లనే జరిగింది, నువ్వంతా హర్ట్ అయినావు అంటే నేను ఇలా చేయడం వల్లనే నువ్వంతా హర్ట్ అయినావు. నువ్వు చేయమను, నువ్వు రెడీ రమ్మన్నావు, నేను రెడీ కాలే. నువ్వు చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్టుగా నేను చేయలేదు. నువ్వు చెప్పిన సమయానికి నేను అలా లేను కాబట్టి నువ్వు ఇంత హర్ట్ అయ్యావు. అందుకే ఎమోషన్ చూపిస్తున్నావు, కోపగించుకుంటున్నావు. దానికి నేనే బాధ్యురాలని, లేకపోతే నేనే బాధ్యుణ్ణి అనేటువంటి రియలైజేషన్ లోకి రావాలి. దట్స్ వాట్ రిపెంటెన్స్ అంటే. మనకు రిపెంటెంట్ తెలియదు కాబట్టి ప్రాబ్లం. ఏంటి రిపెంట్? అవును కదా, నేను ఈ టైంకి ఇప్పుడు ఒక వ్యక్తిని 10,000 ఇస్తాను, నాకు 1 డేలో ఇస్తాడు, కానీ 10 రోజులైనా ఇవ్వలేదు. ఫోన్లు చేస్తే తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర దొరికినాక ఏందా అంటే చేసినాము కోపాన్ని అంటే, ఓకే ఈ బ్రదర్ ఇలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? నేనే, అవునా? అది రికగ్నైజ్ చేయకుండా వీళ్ళు వెళ్ళిపోయి ఏం చేస్తారు తెలుసా, పలానా బ్రదర్ ఇలా అన్నాడు తెలుసా. ఇది ఇంకా దారుణం కదా. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది, అంటే వ్యక్తిత్వాన్ని చంపడం, అవునా? తప్పు చేసింది ఈయనే. సో మనం ఒక గట్టిగా మాట్లాడితే దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేయడం అనేది జరుగుతుంటుంది మన సహజంగా, అవునా? ఇప్పుడు భార్య భర్తలు మొత్తం కూడా జరుగుతుంది, అవునా? సో ఇప్పుడు ఎవరైనా చెప్తారా, లేదు ఆయన అంతగా ఎందుకు కోపానికి వచ్చిండు, లేదా అంత కోపానికి ఎందుకు వచ్చి నా మీద కోపడ్డాడు అని ఎవరన్నా అంతెందుకు సీరియస్ అవుతున్నాడు, అదే మనిషి తత్వం మృగంలాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే, ఒక భార్య ఎలా చెప్పగలగాలంటే ఆయన అలా ప్రవర్తించడానికి కారణము నేనే, ఆయన అలాంటి వాడు కాదు. కానీ ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు నేనే నా బలహీనత వలన నేను ఆ కోపానికి మరింత కారణము అవుతున్నాను అని గ్రహించగలిగే స్థాయి ఉందా? దట్ ఈస్ కాల్డ్ రిపెంట్ అన్నమాట. మనం అది గ్రహించాం. ఒకవేళ పక్కన నిజమైన ఒకసారి కోపం మృగంలాగా బిహేవ్ చేస్తాడు, అది చూస్తే నాకు తట్టుకోలేకపోతాను, అలాంటి ఉందని కాపురం కూడా చేయాలని అనిపించో తెలుసా, నాకు అంత ఫీలింగ్. కానీ అసలు ప్రాబ్లం ఏంటి? నువ్వు ప్రాపర్ గా అర్థం చేసుకున్నావు, యూనో వాట్ ఈస్ ద ప్రాబ్లం? అంటే నీకు అర్థమవుతుందా నీ సమస్య ఏంటిదని? సో అట్లా భార్య విషయం కూడా అంతే, భర్త కూడా అలాగే అర్థం చేసుకోవాలి ఏదైనా చేసిందని, అవునా? ఇది అనమాట, అర్థమైనా? ఇక్కడే అసలు చాలా మంచి సబ్జెక్ట్ ఉంది, బట్ మనకు టైం ఇక్కడే ప్రాబ్లం అవుతాడు. రెండోది అయిపోయింది. ఇప్పుడు రిపెంటెన్స్ నిజమైన పశ్చాత్తాపంలో బ్లేమ్ షిఫ్టింగ్ ఉండదు. తెలుసా మీకు? బ్లేమ్ షిఫ్టింగ్ అంటే అంత ఆయన మీద తోసేయడం, లేకపోతే అంత ఏం మీద తోసేయడం అనమాట. నిందమోపడం కదా, ఆదామోలు చేసినది కదా, అదే కదా. అక్కడ స్టార్ట్ అయింది బ్లేమ్ షిఫ్టింగ్ అనేది, అవునా? ఆదాం పండగ తినవంట, నువ్వు అంతా నువ్వు చేయబట్టే అయింది అంతా, నువ్వు ఈ అమ్మ నాకు ఇవ్వకపోతే అసలు జరిగేది కాదు. ఇప్పుడు భార్య భర్తలు ఒకేలా ఎవరైనా అడిగిన పెద్ద మనుషులు, అరే ఎందుకు రాయకూడదు అంటే, అంత నువ్వు చేయబట్టే, నువ్వు పెళ్లి అయిపోతే అసలు నాకు ఈ భార్య ప్రాబ్లమే ఉండకపోతుంటాయి, అవునా? అంటే ఎట్లా చేస్తున్నావు అంటే అసలు నువ్వే కారణం. బండి యాక్సిడెంట్ అయింది, అసలు నాకు బండి కొనిపోతే అసలు యాక్సిడెంటే కాకపోయేది, నువ్వే చేస్తున్నావు, ప్రాబ్లం ఇదే, అవునా?
ఎక్కడికి పోతుంది చూడండి, అసలు అర్థం ఉంటుంది ఏంటి? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? ఇలా చెప్పడం వల్ల సెన్స్ ఉందా? నువ్వు ఏమంటే నువ్వు బండి కొనిపోతే నాకు యాక్సిడెంటే జరగకపోతుంది. ఇప్పుడు ఎట్లుందంటే నువ్వు ఎగ్జామ్ పెట్టకపోతే నేను ఫెయిల్ అయ్యావన్నా? నేను ఫెయిల్ అయినట్టు కారణం నువ్వు ఎగ్జామ్ పెట్టినా కూడా ఫెయిల్ అయినా. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ ఏవో, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ దీన్ని స్త్రీగా మార్చుకుంటున్నారా? మార్చుకోండి. ఈ స్త్రీ చూసిన నువ్వు పెళ్లి చేసిన వాటే నేను కోపాడుతున్నా. నాకు తెలుసు కదా నేను ఎప్పుడు కోపాడుగా, ఎప్పుడు కోపాడు చూసిన పెళ్ళి అయినా కూడా కోపలేదు. దాని అర్థం ఏంటో తెలుసు, అంతం లేదు, కోపం లేదు అని కాదు అక్కడ. అసలు అసలు రంగు ఇప్పుడు బయటపడింది అన్న దాని అర్థం అంతే కదా. ఇప్పుడు ప్రత్యామ్నాయ పరిస్థితులు వస్తే గానీ మనం ఎవరమో తెలియదు, అవునా? ఇప్పుడు నాకు జనరాసిటీ ఉందా లేదని ఎప్పుడు తెలుస్తుంది? ఒక అవసరంలో దేవుడు నా ఎదురుకు పంపించినప్పుడు నేను ఇస్తానా ఇవ్వడం అనమాట, నాకు జనరాసిటీ ఉందా లేదో తెలుస్తుంది, అవునా? ఎవరు లేనప్పుడు నేను ఇవ్వగలిగినా ఇవ్వలేను అని ఎట్లా తెలుస్తుంది? అవునా కదా. ఇప్పుడు నాకు కోపం ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఒక ప్రతికూల పరిస్థితి వస్తేనే కానీ తెలియదు, అవునా? అయితే కోపంలో రెండు విషయాలు ఉన్నాయి, కొంచెం మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటి అంటే కోపాన్ని ఆ క్షణమే చూపించి మర్చిపోయి యథావిధంగా ఉండడం మంచిదే. అలాంటి కోపం సైకలాజికల్ గా మంచిదని ప్రతి ఒక్కరు చెప్తారు. మీకు కావాలంటే దాని మీద నేను ఒక 10 పాయింట్స్ ఇస్తాను. అంటే ఆ క్షణమే వెంటనే కోపడి మర్చిపోతారు చూసినా, ఆ కోపం మంచిదే. అలా కోపడం వల్ల ఏంటంటే క్లీన్ హార్టెడ్ గా ఉన్నారంట. వాళ్ళ మొట్టమొదటి లక్షణం అంటే తెలుసా? అలా కోపడి వెంటనే 5 నిమిషాలు చదువుకున్నట్టు క్లీన్ హార్టెడ్ అని అర్థం. ఫస్ట్ వెంటనే కోపడేవారు. తప్పు జరిగితే వెంటనే కోపడతారు, వదిలేస్తారు కదా, దాన్ని సాగదీయదు. సో కోపాన్ని లోపల పెట్టుకుంటూ ఇన్స్టాల్మెంట్ లో చూపించుకొని సైకో అంటారు. ఇది ఫస్ట్ ఈఎంఐ. నెక్స్ట్ వీక్ రెడీ ఉంటూ సెకండ్ ఈఎంఐ పే చేస్తాను అని చెప్పిస్తారు. చూసినావా? ఇంకో అవకాశం చేయి, నువ్వు ఇంకొక తప్పేసి దొరుకు నాకు, అప్పుడు చూపిస్తా నీ సంగతి ఏంటో. ఒక్క దాని దొరుకు నాకు, అంతే, ఒక్క దగ్గర చిన్న దొరికిపో, అప్పుడు చూపిస్తా నా తడాకేంటి అంటే. చూసినావా? సైకిల్ లక్షణం. కోపం వచ్చినప్పుడు ఒక మాటని వదిలేయడం మంచి లక్షణమే. అలాంటి వాళ్ళు ఉండడం మంచిదే. భార్యలకైనా భర్తలకైనా అలాంటి వాళ్ళు ఉండడం అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే వాళ్ళు అప్పటిదే, వాళ్ళ కోపం ఏంటిది అప్పుడు వచ్చి అలా వెళ్ళిపోయేది అనమాట, తాత్కాలికమైన అన్నమాట. ఆ మనసులో గూడు కట్టుకుంటారు చూసినావు, అది ప్రమాదం. పెట్టుకొని దాన్ని పెంచుతా ఉంటారు, కొంచెం పోషిస్తూ ఉంటారు చూసినా. ఇంకేమైనా జరిగిందనుకో ఆ తప్పును కూడా దీనికి యాడ్ చేసుకుంటాం. ముందు వాడికి ఇది ఒకటి యాడ్ ఆన్, అట్లా యాడ్ ఆన్ చేసుకుంటూ పోతారు చూసినా. ఇవి ఈ యాడ్ ఆన్ ప్రాబ్లమ్సే అతిపెద్ద సమస్య అనమాట. సైకలాజికల్ గా వీళ్ళు తొందరగా డిస్టర్బ్ అవుతారు, తొందరగా అదవుతారు, తొందరగా అన్ని తొందర అవుతారు. ఎందుకు ఇప్పుడు మన జెండర్ డిస్క్రిమినేషన్? అడిగిన వాటి పురుషులకే ఎక్కువ ఉంటుంది వాసన చెప్పాలి. స్త్రీలకు ఇలాంటి విషయాలు స్త్రీలకు తక్కువ ఉంటుంది 10%, పురుషులకు ఎక్కువ పర్సెంట్. ఇప్పుడు నేను చాలా మంది చూసాను నా ఫ్రెండ్ సర్కిల్. మా అన్నున్నాడు, కోపం వచ్చిందంటే వెంటనే అది అయిపోతారు. కొంతమంది అంటే అది ఎక్కువ శాతం ఉండదు, 1 minute సెకండ్, 1-2 minutes లో సెట్ అయ్యి అది మంచిదే. కానీ లోపల పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు చూసినావు, అవకాశం దొరికింది కదా అని చూపిస్తావు, అది చాలా ప్రమాదం. మీ ఏరియాలోనా? మీ ఏరియాకి ఏదో దిష్టి తగిలినట్టుంది. ఓకే, నెక్స్ట్ మినిమైజింగ్. సో పశ్చాత్తాపంలో మినిమైజింగ్ ఉండదు. మినిమైజింగ్ అంటే తెలుసా? కంప్యూటర్ లో మనం మినిమైజ్ చేస్తాం కదా, స్క్రీన్ కనిపించకుండా ఉంటుంది, స్క్రీన్ ఎవరికి చూడకుండా మినిమైజ్ చేస్తాం. పొరపాటు కూడా పిల్లలు కంప్యూటర్ ఏదైనా టీవీ సినిమా చూస్తారు, మనం చదువుకుంటున్నారు కొని వెళ్ళి మనం వెళ్ళగానే ఏం చేస్తారు, వాళ్ళు మినిమైజ్ చేస్తారు, అంటే కనిపించకుండా. సో పశ్చాత్తాపంలో మినిమైజింగ్ ఉండదు. అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం, అది ముందు నుంచి మినిమైజ్ చేస్తాం, అది తీసేయి.
సో పశ్చాత్తాపంలో మినిమైజ్ చేయకూడదు, యథార్థంగా పశ్చాత్తాప పడాలి. ఇగో ఈరోజు ఇది వదిలేసి నువ్వు మొన్న అలా చేసినావు కదా, చెల్లుకు చెల్లు. దేవుడు అంటుండే రాలుతాయి నీ పళ్ళు, జాగ్రత్త, ఒకరినొకరు క్షమించకపోతే ఆయన పళ్ళు రావాలి. డిఫెన్సివ్ యాటిట్యూడ్, తనను తానే కాపాడుకున్న వైఖరి ఎక్కువ ఉండదు. పశ్చాత్తాపంలో తనను తాను సమర్థించుకునే వైఖరి ఉండదు కదా. డిఫెన్సివ్ యాటిట్యూడ్ ఉండదు, నేను నన్నునే కాపాడుకునే యాటిట్యూడ్ ప్రదర్శన. నేను తప్పే చేయలేదు అనే ప్రయత్నం ఎవరు చేయరు. నిజమైన పశ్చాత్తాపంలో తప్పు చేయలేదు అనే విషయాన్ని రుజువుపరచుకోవడానికి ఎవరు ప్రయత్నమో చేయరు. నిజమైన పశ్చాత్తాపంలో అది ఉండదు, అవునా? ఒప్పుకోవడం అంటే ఒప్పుకోవడం అంతే, కన్ఫెస్ అంటే కన్ఫెస్ అంతే, అవునా? చూడండి, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ కదా. ఆదమలు అంటే బ్లేమింగ్ షిఫ్ట్ చేయడము, డిఫెన్సివ్ అంటే డిఫెన్సివ్ యాటిట్యూడ్ ప్రదర్శించడం, అవునా? మినిమైజ్ చేయడానికి ప్రయత్నము చేయడము చేసిండలే, తనను కాపాడుకున్న వ్యక్తి ఆదాం. నువ్వు ఏవట్టి చూడ ఎవరు మీకు చేసిన ఫైనల్ గా? నువ్వే ఇచ్చింది. అసలు నువ్వే భార్య నేర్పోతే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది. నేను ఎంత మంచిగా తెలుసా, నీటి మంది అసలు తప్పే చేయను, అదే అన్నమాట. సో ఇదంతా ఏంటిది? బ్లేమింగ్ షిఫ్ట్ అన్నమాట. బ్లేమ్ షిఫ్ట్ చేయడము, డిఫెన్సివ్ యాటిట్యూడ్, మినిమైజింగ్ చేయడం, ఇవన్నీ కూడా పశ్చాత్తాపంలో సరైన విధానాలు కాదు. అంతా నువ్వే చేసినావు. అసలు ఆమె కరెక్ట్ ఉంటే నేను ఎందుకు ఇలా అవుతాను? ఉంటుంది, అందలోపల ఉండే స్వభావమే. ఇప్పుడు నాకు తాగొద్దని ఉంది, కానీ ఎదురుగానే వైన్ షాప్ ఉంది, తాగకుండా ఉండలేకపోయాను. అట్లా అన్నమాట. మనం ఎవరి మీద పెడుతున్నాం ఇప్పుడు? బలహీనత మనదా? వైన్ షాప్ ఉందా? బలహీనత మనది, కానీ ఎవరి మీద పెడుతున్నాం ఇప్పుడు? షాప్ మీద పెడుతున్నాం, అవునా? అలా అన్నమాట. భార్య భర్త మీద, భర్త చూడండి విచిత్రమైన ఇద్దరు ఎట్లా ప్రవర్తిస్తారంటే అసలు మాకు లోపమే లేదు, వీఆర్ పర్ఫెక్ట్. ఐఎమ్ పర్ఫెక్ట్ ఉమెన్, ఐఎమ్ పర్ఫెక్ట్ హస్బెండ్. ఇద్దరు ఫీలింగ్స్ అవే ఉంటాయి. చూస్తా నాకు ఇద్దరి మీద అలా కనిపిస్తాను మేడం. వీళ్ళ ముఖం అలాగే కనిపిస్తుంది, వీళ్ళ ముఖంలో అదే కనిపిస్తుంది. పర్ఫెక్ట్ హస్బెండ్ తెలుసా? నేను పానీపూరి తినమంటే బిర్యానీ అనిపిస్తుంది, అంత పర్ఫెక్ట్. ఈమె ఎంత పర్ఫెక్ట్ అంటే ఈమె ఇప్పుడు రెడీ కామంటే 2 రోజులు రెడీ అయ్యేదాన్ని, అంత ఈమె పర్ఫెక్ట్ అన్నమాట. అట్లుంటది అనమాట. ఎంత పర్ఫెక్ట్ అంటే ఇద్దరు పర్ఫెక్ట్. అయిపోయి ఇంకా డిపెండెన్స్. ఈ పాయింట్ తో ఊహించబడేటట్టు డిపెండ్స్ మనకు 5 పాయింట్స్ ఉన్నాయి కదా. ఓకే, సైకలాజికల్ కోణం కూడా చూద్దాం, మానసిక కోణం. పశ్చాత్తాపము వ్యక్తం చేయడం వల్ల బాధపడిన భాగస్వామి యొక్క భావోద్వేగ గాయం నయం కావడం ప్రారంభమవుతుంది, ఎందుకంటే వారి నొప్పి చివరకు గుర్తించబడుతుంది. చూడండి, ఇప్పుడు హోటల్ మేనేజర్ 3 సార్లు వచ్చారు నా దగ్గరికి, గమనించారా మీరు? సారీ సార్ ప్లీజ్ సార్, నెక్స్ట్ టైం ఇలా జరగదు సార్. సో ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అంటే లాస్ట్ మళ్ళీ బిల్ కట్టేప్పుడు మళ్ళీ దగ్గర బిల్ కౌంటర్ మళ్ళీ బయటకు వచ్చాడు అంతే. సో అప్పుడు ఏమవుతుంది, పశ్చాత్తాపడుతుంటే మనకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది కదా. మనం కూడా ఏం చేస్తాం, దాన్ని ఈజీగా తీసుకుంటాం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అవునా? నిజమే కదా? నీకు దండాలు బాబు. ఎందరో మహానుభావులు, అందులో నీ ఒక్కరికే దండాలు. ఓకే, సో అంటే ఏమనిపిస్తుంది, ఎవరైనా ఊకే పశ్చాత్తాపడుతుంటే అది కూడా వినడానికి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, అవునా? మనకు కూడా ఇబ్బంది కలుగుతుంది, అవునా? అయ్యో నేను ఊకే నేనే గాయపరుస్తున్నాను అనే ఫీలింగ్ కలిగేసి ఏం చేస్తామంటే దాన్ని వెంటనే క్షమించేస్తాం. నేను ఆ మాట అన్నాను, వదిలేసి నేను ఎప్పుడో క్షమించేస్తున్నాను. క్షమించిన వాడి తర్వాత వెంటనే కూల్గా మాట్లాడుకుంటే వచ్చినాం కదా, ప్రశాంతంగా కూల్గా మాట్లాడు అయిపోయింది. అప్పుడే నా మనసులో అప్పుడే క్షమించేసిన ప్రవర్తనలో మార్పు ఎప్పుడే చూపించడము ప్రారంభమైంది, అవునా? సో అదే అనమాట. అంటే మనం వెంటనే అట్లా అది భాగస్వామి విషయంలో ఇంకెక్కువ కొంచెం కష్టమైన పని. బయటతో జరిగినంత ఈజీ అయితే కాదు, వాస్తవం చెప్పాలంటే. అది కూడా నేను యాక్సెప్ట్ చేయాలి.
ఇంట్లో చాలా కాలం నుంచి ఉండే అవి ఉంటాయి కదా, అవి పాస్ట్ లో ఉండే కొన్ని, అవి ఇంకా సెట్ గానీ ఉంటాయి కొన్ని. సో అందువల్ల ఏమైతుంది అంటే ఈజీ కాదు. అవి ఎప్పుడైనా సెట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇల్లు గ్యాప్స్ వచ్చినాయంటే గ్యాప్స్ అలాగే పెట్టుకొని మనం వేరే దగ్గర వర్క్ చేస్తే గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలి కదా ఇంట్లో మనం. అది ప్రాబ్లం. గ్యాప్స్ ఫిల్ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు బయట వాళ్ళకి ఏంటంటే అంతకుముందు మనం ఏం గ్యాప్స్ లేవు కదా ఫిల్ చేసుకోవడం. ఇది ఒకటే జరిగింది, అక్కడే క్లియర్ అయిపోయింది. పండే కదా. ఓకే, బిబ్లికల్ థాట్. Godly sorrow brings repentance that leads to salvation. దైవికమైన విచారం లేదా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసుకు దారి చూపిస్తుంది. నువ్వు రిపెంట్ ఎలా అవుతున్నావు? దైవ చిత్తానుసారంగా దుఃఖపడుతున్నావా? ఎంత అద్భుతమైన వర్షం తెలుసా కొరంథీలో. నాకు చాలా ఇష్టమైన వర్షం. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము నిజమైనటువంటి మారు మనసులోకి నడిపిస్తుంది. నువ్వు ఏడుస్తున్నావు కానీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడిస్తే అదేం చేస్తా అంటే మారు మనసుతో అనిపిస్తుంది అంట. నిజమైన ఏడుపు ఎక్కడ అనిపిస్తుంది? మారు మనసు. నువ్వు ఏడుస్తున్నావు కానీ మారు మనసు పొందట్లేదంటే ఏడుపు అప్పటిదే టెంపరీ ఏడుపు. అవునా? అవునా కదా. పిల్లలు ఏడుపు లాగా ఉంటుంది కదా. పిల్లలు ఇప్పుడు చాక్లెట్ కొనిస్తావా, కొనియవా? అంటే అప్పుడు కొనిస్తారు, అప్పటిదాకా ఏడుపు మానేస్తారు. అది టెంపరీ. అవునా? తర్వాత మనం చెప్పింది ఏంటరా మరి? అసలు అవునా? అలా అన్నమాట. అలా ఏడుస్తున్నారు టెంపరీగా. టెంపరీ ఏడుపులు మంచివి కావు. నిజమైన మారు మనసు ఏడుపులు ఏడుద్దాం. ఓకే, మీనింగ్ అదే రెండోది రికన్సిలేషన్, ఏకత్వ దర్శనం. మీనింగ్ మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్, హార్ట్ కనెక్షన్ మళ్ళీ ఏర్పడడం అన్నమాట. మనస్సు మనసు కలవాలి, హృదయాలు కలవాలి, రెండు కలవాలి. కొన్నిసార్లు మనసులు కలిస్తే హృదయాలు కలవాలి, హృదయాలు కలిస్తే మనసులు కలవాలి. మనకు రెండు ఉన్నాయా? అవునా? రెండు అంటే అర్థమేంటి తెలుసా? మనసు అనేది లాజికల్ గా థింక్ చేస్తుంది, హృదయం అనేది ఎమోషనల్ గా థింక్ చేస్తుంది. భావోద్రేకాలు హృదయంలో ఉంటాయి. మనసు ఏముంటది? లాజికల్ గా థింక్ చేస్తుంది. కలవదు కొన్నిసార్లు. అవునా? ఎమోషనల్ గా యాక్సెప్ట్ చేస్తే లాజికల్ గా యాక్సెప్ట్ చేయడం చాలా మంది. నిజమా కదా అన్నా? అన్నా నువ్వు చెప్పినంత రైటే, కానీ లాజికల్ గా ఆలోచించి ఆమె ఎట్లెందుకు అలా చేయాలా, ఆయన ఎట్లెందుకు అలా ఉండాలి? ఇప్పుడు లాజికల్ మైండ్ డామినేట్ చేస్తున్నావు. అవునా? అది ప్రమాదం. తెలుసా కనీసం మీకు రెండు ఉన్నాయని? మీరు రెండు రకాల మనుషులు ఉన్నాయని తెలుసా? లాజికల్ మైండ్ అండ్ ఎమోషనల్ మైండ్. నువ్వు కొన్నిసార్లు ఎమోషనల్ గా ఒప్పుకుంటావు కానీ లాజికల్ గా కొంతమంది అసలు ఒప్పుకోరు. నిజమా కదా? ఎమోషనల్ గా కూల్ చేయొచ్చు కానీ లాజికల్ గా మాత్రం అసలు కూల్ చేయలేదు. అవ్వాలి ఖచ్చితంగా. లాజిక్ కూడా సాటిస్ఫై చేసుకోవాలి. డీప్ ఎక్స్ప్లెనేషన్. రికన్సిలేషన్ అనేది రిలేషన్షిప్ కి తిరిగి బ్రిడ్జ్ నిర్మించడం, వంతెన నిర్మించుకోవడం. రికన్సిలేషన్ అనేది ఏం చేస్తున్నాం మనం? బంధానికి ఒక వంతెన వేసుకుంటాం. ఇప్పుడు గ్యాప్ వచ్చింది, ఏం చేయాలా? ప్రవాహం మారుతుంది, ఇప్పుడు దాటాలి, ఏం చేయాలా? అలాగే దాటితే మునిగిపోతారు ఇద్దరు. బ్రిడ్జ్ చేసుకోవాలి. అవునా? ఆ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దాన్ని రికన్సిలేషన్ అంటారు. బ్రిడ్జ్ అనే దాన్ని ఏమంటున్నాం? రికన్సిలేషన్. తిరిగి ఏమంటుందని తెలుగులో రికన్సిలేషన్? సమాధానం, సయోధ్య. ఎగ్జాక్ట్. సయోధ్య అర్థం కాదు మనకి వీళ్ళందరికీ. సమాధానం, సంధి. సంధి చేసుకోవాలి. అవునా? సయోధ్య చేసుకోవాలి. సయోధ్య అంటే కలవడానికి ఏర్పాటు చేసుకునే బ్రిడ్జ్. రికన్సిలేషన్ ఇందులో ముఖ్యమైనది తెలుసా? కామ్ డిస్కషన్. డిస్కషన్ ఎలా ఉండాలా? కామ్ ఉండాలా. ఎమోషనల్ లిజనింగ్, భావోద్రేక పరంగా వినాలి, ఎమోషన్ అర్థం చేసుకుని వినాలి. హార్ట్ఫుల్, వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. హార్ట్ఫుల్ గా హృదయపూర్వకంగా వివరించాలి. సో అఫెండర్ లిజనింగ్ అన్నాడు, వితౌట్ ఇంటర్ప్రెటింగ్. మధ్యలో తలదొచ్చకుండా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో చెప్పని, అవునా? వాళ్ళు ఏదైతే అఫెండ్ అవుతున్నారో అఫెండ్ కానివారు. అవునా? రికన్సిలేషన్ లో నువ్వు నేను యాటిట్యూడ్ నుండి మనము అనే యాటిట్యూడ్ కి షిఫ్ట్ అవుతాం. దీన్నే నిజమైనటువంటి రికన్సిలేషన్ అంటారు. అర్థమవుతుందా? సో
రికన్సిలేషన్ నిజం కాకపోతే ఏమంటే నువ్వు ప్రాబ్లం నువ్వే చేసినావు కదా, నువ్వే సరి చేస్తావు. ఇక నువ్వే ప్రారంభించినావు కదా, నువ్వే సరి చేస్తావు. అర్థమవుతుందా? రికన్సిలేషన్ అవుతుంది ఏంటంటే నువ్వు అనే రాదు, మనము అనే మార్పులోకి వెళ్తాం. మనం చేసుకుందాం, మనం భార్యాభర్తలుగా కలిసి ఈ మార్పును చేసుకుందాం, కలిగి ఈ సమస్యను మనము అనే ఆలోచన రాలేదు అని అంటే నిజంగానే ప్రమాదం. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నువ్వు నేను అనే భావజాలం వెళ్ళిపోయి మనము అనే భావజాలానికి రావాలి. మనము మేము కదా, మనము ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మనం, మూడో వ్యక్తి వస్తే మేము బాధ్యత వహించాలి, మాది రెస్పాన్సిబిలిటీ. ఆమె ఆయనది ఆమెది కాదు, మాది, మనము మాది. ఇగో ఇక్కడికి రండి, ఆ ఒక్క మెట్టు ఎక్కడికి సరిపోతుంది. అవునా? సో సైకలాజికల్ యాంగిల్ చూద్దాం. మానసిక కోణం. సమాధానం భావోద్వేగ దూరాన్ని తగ్గించి విభేదాల వలన విరిగిపోయిన అనుబంధాన్ని తిరిగి నిర్మిస్తుంది. మానసిక కోణం ఏం చేస్తారంటే సమాధానము భావోద్వేగ దూరాన్ని తగ్గిస్తుంది. అంటే రికన్సిలేషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఎమోషనల్ గ్యాప్ ని తగ్గిస్తుంది. విభేదాల వలన విరిగిపోయిన అనుబంధాన్ని తిరిగి నిర్మిస్తుంది. ఏ విభేదం వల్ల గ్యాప్ వచ్చిందో, ఎడం వచ్చిందో ఆ ఎడాన్ని ఏం చేస్తుంది, అది తగ్గిస్తుంది సమాధానం. అవునా? ఇప్పుడు ఈవెన్ మన సహోదరులు తెలియకుండా ప్రాబ్లమ్స్ వెంటనే సమాధానపడితే ఏమైతే మళ్ళీ కలిసిపోతాం. అవునా? గ్యాప్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. అవునా? సో ఇంపార్టెంట్ పాయింట్, రికన్సిలేషన్ వేరు, ట్రస్ట్ రిస్టోరేషన్ వేరు, రెండు వేరు వేరు. కొంతమంది రికన్సిలేషన్ అయినంత మాత్రం ట్రస్ట్ రిస్టోరేషన్ వెంటనే జరగాలని ఒత్తిడి చేస్తారు. అవునా? అది తప్పు. అవునా? నమ్మకం పునరుద్ధరించబడడానికి టైం పడుతుంది. సమాధాన పడడం వేరు, ట్రస్ట్ అవ్వడము వేరు. నమ్మకం పెరగడానికి నమ్మకం ఏర్పడడానికి టైం పడుతుంది. భార్య భర్త నమ్మాలన్నా, భర్త భార్యను నమ్మాలన్నా టైం పడుతుంది. అవునా? సంవత్సరాల తరబడి కుటుంబ బాధ్యతను పట్టించుకొని భర్తను భార్య నమ్మాలి అంటే చాలా టైం పడుతుంది. అది ఈజీగా. సమాధానం ఉండడం వేరు, నమ్మకము ఉండటము ఏర్పడము వేరు. దాన్ని కలిగించాలి. ఇంకా మాటతో చెప్పడానికి ఏమీ ఉండదు, క్రియారూపంగా చూపించాలి. అవునా? ఇప్పుడు పదేసారి నేను దొంగను కాదు అనేది నడవదు. నిజంగా నేను దొంగలు కాదని చేయాలా, క్రియారూపంగా చూపించాలి. నీ దగ్గర నేను దొంగతనం చేయలేదు అనేది క్రియారూపంగానే చూపించుకో, అప్పుడు నమ్మకము ఏర్పడుతుంది. మూడోది రీఅరేంజ్మెంట్, మరలా సమకూర్చుకోవడం, మార్పులు చేయడం. పాడైతే ఏం చేయాలా? బాగు చేసుకోవాలి. అవునా? మార్పు చేసుకోవాలి, అంతే కదా. మీనింగ్, మిస్టేక్ జరిగే ప్యాటర్న్స్, బిహేవియర్స్, ట్రిగ్గర్స్ ఏం చేయాలంటే ఐడెంటిఫై చేసి వాటిని మార్చుకోవడం. ఈ తప్పులు, ఈ పొరపాట్లు, మిస్టేక్స్, ఈ పొరపాట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఆ ట్రిగ్గర్స్ మనం పాయింట్అవుట్ చేయాలి. ఏ ప్యాటర్న్ లో జరుగుతుంది, ఏ ప్యాటర్న్ వచ్చేసరికి ఈ తప్పు, ఈ మిస్టేక్ జరుగుతుంది. అవునా? హలో అండి. ఇప్పుడు అంటే ఏ బటన్ నొక్కితే అక్కడ ప్రాబ్లము అవుతుంది అని మనం గ్రహించగలిగితే అప్పుడు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు కదా. ఓకే, ఈ బటన్ నొక్కినప్పుడే ఇది ట్రిగ్గర్ అవుతుంది అంటే ఇక్కడే ప్రాబ్లం అవుతుంది. ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ లో జరుగుతుంది, ఏ విషయంలో జరుగుతుంది, ఏ కోణంలో అది జరుగుతుంది. అదే అనమాట డీప్ ఎక్స్ప్లెనేషన్. ఏంటంటే దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ అడ్జస్ట్మెంట్ స్టేజ్ అన్నమాట. ఏ తప్పు మళ్ళీ జరగకుండా రియల్ లైఫ్ చేంజెస్ చేసే దశ అన్నమాట. సో ఇది ఆచరణాత్మకంగా సర్దిపుచ్చుకునేటువంటి దశ. రీఅరేంజ్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఓకే, అక్కడికి వెళ్ళొద్దు, ఓకే ఇక్కడ రిపీట్ అవుతుంది. సో అలాంటి వాటిని మనం ఏం చేయాలా? పాయింట్అవుట్ చేయాలా, ఆ ట్రిగ్గర్స్ ఐడెంటిఫై చేయాలి. నా భర్తకు ఇక్కడైతే సట్ అవుతాడు, లేకపోతే ఇక్కడ కోపం వస్తుంది. నా భార్య ఇక్కడైతే తొందరగా కట్ అవుతుంది, ఇక్కడ ఈ ప్యాటర్న్ లో అయితే కోపము త్వరగా వస్తుంది, ఇక్కడైతే తొందరగా అదైతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ట్రిగ్గర్స్ ఐడెంటిఫై చేసినావు, అప్పుడు నొక్కాల్సిన అవసరం ఉండదు కదా. అవునా కదా? ఒకదానికి 4 బటన్లు ఉన్నాయి, ఏ బటన్ నొక్కితే ఏమైందో తెలియదు మనకి, కానీ ఈ బటన్ నొక్కితే మాత్రం ఇది అవుతుందని తెలిసింది. అప్పుడు ఏం చేయాలా?
ఆ బటన్ నొక్కకుండా జాగ్రత్త పడాలి, అవునా? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా, పాము పోతుందండి, అక్కడ ఉంది, దాన్ని ఏమన్నా అది మనది ఏమన్నా, అవునా? తోక దొరుకుంటుంది, అది తోక మీద తెలిసి కూడా దొక్కడాన్ని ఏమంటారు? అప్పుడు అలా తొక్కుకోవాలి అప్పుడు. అంటే కుటుంబాల్లో కొంచెం టైం పాస్ కావాలంటే ఒకరొకరు అలా తొక్కుకోవాలి. పాయింట్ చూసి తొక్కుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ మంచిగా వస్తుంది, పీక్స్ లో ఉంటది, గొడవ పీక్ వెళ్తుంది, కొంచెం చుట్టుపక్కల రాగానే ఆడియన్స్ వస్తారు, బాగుంటది కదా ఆడియన్స్ ఉంటాయి. మన పర్ఫార్మెన్స్ ఆ మాత్రం ఆడియన్స్ లేకపోతే మజా ఉంటుంది చెప్పండి, అలా అయిపోయింది దబ్బాను జస్ట్. ఏం చేయాలి మరి? ఉదాహరణలు, కమ్యూనికేషన్ స్టైల్ మార్చుకోండి దయచేసి. ఏం చేయాలా? కమ్యూనికేషన్ విధానం మార్చుకోవాలి. ఓకే, నా భర్తతో ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది, కాబట్టి నేను ఏం చేయాలా? ఇంకోసారి అలా మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు భర్త ఫోన్ చేసి, మనం బయటికి వెళ్దాం, నేను అరగంటలో వస్తాను, రెడీగా ఉన్నాను, నువ్వు అయితే రా, వచ్చినాక చూద్దాం లేను. బాగుంటుంది కమ్యూనికేషన్ కదా. ఇది అనమాట, దీన్ని అంటారు ఏంటిది, కమ్యూనికేషన్ విధానం మార్చుకోవాలి అక్కడ. సరే అండి, మీరు ఒకసారి నేను సిద్ధంగా ఉంటానంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మాటతోనే కాక క్రియ రూపం కూడా దాన్ని చూపించాలి, అంతేగాని మీరు రండి, మీరు వచ్చినాక చూద్దాం అంటే ఎలా ఉంటుంది? ఫిలిప్ లేట్ అయితే కావచ్చు, పర్వాలేదు, నాలంటాడు అంటే కూడా వాళ్ళు తీసుకుంటే ఇంకా టైం పాస్ కాదు. ఇప్పుడు ఎనిమిది అంటే నేను ఇక్కడ ఎన్ని చూస్తున్నా, యాక్చువల్ నేను 8 దాకా అన్ని అరేంజ్ చేసుకున్నాను, చైర్లు నేనే వేసుకున్నాను, అన్ని అరేంజ్ చేసుకుని ఇక్కడ కూర్చున్నాను, జస్ట్ డ్రెస్ మార్చుకోవడానికి ఇలా గ్యాప్ అంతా తీసుకున్నాను, 15 నిమిషాలు తీసుకున్నాను. అయినా టైం 8:40కే ఉంది, ఇక్కడ 8:40, 50 మధ్యలో ఇక్కడ ఉంది. సో అంటే టైం ఫంక్షనాలిటీ పాటించే దగ్గర మనం మళ్ళా మీరు లేట్ అవుతారు అనుకున్నా, మీరు త్వరగా రారనుకున్నా, నాకేం తెలుసు మీరు ఇంత త్వరగా వస్తారని, ఈ డైలాగ్ అని నిజంగా ప్రాపర్ కమ్యూనికేషన్ అంటారు అప్పుడు? నిజం చెప్పండి, ఏమంటారు స్టీవెన్కి అర్థమైంది నేను. ఓకే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వదిలేండి, రాంగ్ కమ్యూనికేషన్ ఎప్పటికీ చేయదు, మార్చుకోవాలి. కమ్యూనికేషన్ ఏం చేయాలా? మార్చుకోవాలి. సరే అండి, మీరు వస్తున్నారు కదా, నేను నమ్ముతున్నాను దాన్ని అంటారు. ఒకవేళ అతను లేట్ అయినా కూడా రియలైజ్ అప్పుడు ఎవరు అవుతారు? అరే నా భార్య నన్ను నమ్మి రెడీ అయింది అని అంటే అప్పుడు పశ్చాత్తాపం ఎవరు పడతారు? అప్పుడు రివర్స్ అవుతుంది కదా, పంచి అలా ఇవ్వాలి, అవునా? ఏమంటారు? దానికి మళ్ళీ ఒక సెషన్ తీసుకోవాలరా? ఇది జస్ట్ మనం వెళ్తున్నాం, అసలు చెప్పాలంటే ఒక్కొక్క సెషన్ కి ఒక్కొక్క వారం పెట్టుకోవాలి, తెలుసా? అవును, 7 సెషన్స్ అంటే 7 వీక్స్. అర్థమవుతుందా? ఓకే, ఫోన్ బౌండరీస్ పెట్టుకోవడం, కమ్యూనికేషన్ విధానం మార్చుకో. ఫోన్ బండి ఎప్పుడు చూసినా బిజీ వచ్చింది అనుకో, భార్యకైనా భర్తకైనా చికాకు వేస్తాయి, అవునా? సో ఇప్పుడు భర్త బయట ఉన్నాడు, అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేస్తా ఉన్నాడు. ఎందుకు ఫోన్ చేస్తాడు? భర్త ఇంటికి ఫోన్ చేసినంటే సడన్ గా ఏమైనా మనం బుక్ చేసి ఉంటాం, డెలివరీ రావచ్చు, లేకపోతే బైబిల్ బుక్ చేస్తాం, బైబిల్ రావచ్చు, ఇంకేదో ఉంటుంది నాలాంటి ఉంటే, అవునా? అప్పుడే లిఫ్ట్ చేయము. ఎలా ఉంటది అప్పుడు? కింద వాడు ఫోన్ చేసి వేధిస్తా ఉంటాడు, సార్ అని. కనెక్ట్ అవుతుంది మా పిల్లలు అలా అనమాట. అప్పుడు ఎట్లుంటది అంటే ఇరిటేషన్, అప్పుడే మళ్ళా ఇదిగా మాట్లాడుతుంటారు. ఫోన్ ఏమైనా ఉండే అంటే ఏముండవు, అంత ఇంపార్టెంట్ ఏముండదు. అలా అని చెప్పేసి వాళ్ళ ఎమోషన్స్ నేను తక్కువ చేయను. ఓకే, అమ్మతోనో నాన్నతోనో ఎవరు ఎమోషనల్ గా మాట్లాడుకుంటే సంతోషం, దాన్ని మనం కాదను. కానీ మనకు అనుకూల టైంలో అది దొరకలేదనుకో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు కోపం అటుగానే వచ్చేస్తుంది, ఎందుకంటే వాడు కింద మనల్ని వేధిస్తున్నాడు కాబట్టి. వాళ్ళని వేధించబోతే సమస్య ఉండదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు. సో అందుకే ఫోన్ బౌండరీస్ ఉండాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ లో యాంగర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్.
కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, నియంత్రణ. సో చాలా మంది కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు. అందుకే యాంగర్ మేనేజ్మెంట్ అనే దాని మీద పెద్ద కోర్సులే ఉన్నాయి, తెలుసా మీకు? యాంగర్ మేనేజ్మెంట్ మీద కోర్సెసే ఉన్నాయి. నేను ఆల్రెడీ కోపం మీద చాలా స్టడీ చేసిన, మీకు ఎవరు అంతా మీరు కొంతమంది తెలుసు, పెద్ద నోట్సే ఉంది నా దగ్గర. కోపం మీద ఎవరు స్టడీ చేయనంత స్టడీ చేస్తాను నేనైతే. అంటే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నాను. చాలా మంది, వందల మంది దాని మీద, కోపం మీద స్టడీ చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. పిహెచ్డి లెవెల్ స్కాలర్స్ ఉన్నారు కోపం మీద స్టడీ చేసిన. మన సర్కిల్లో నేనైతే మీకంటే ఎక్కువనే కోపం మీద స్టడీ చేశాను. ఒక రోజంతా మాట్లాడతా కోపం మీద, క్లాస్ ఓన్లీ ఒక్క రోజు అంత కంప్లీట్ గా ఫుల్ డే ఓన్లీ కోపం మీద. కోపం కారణాలు ఏంటి, కోపం ఎందుకు వస్తుంది, కోపాన్ని ఎలా జయించాలి, కోపం యొక్క అవతారాలు ఎలా ఉంటాయి, కోపం ఎక్కడెక్కడ ఎలా ప్రదర్శిస్తాం, కోపం ఏమేమి చేయగలుగుతుంది, విత్ రిఫరెన్సెస్. సో అది అనమాట యాంగర్ మేనేజ్మెంట్. ఫినాన్షియల్ ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం, అవునా? కమ్యూనికేషన్ ఈవెన్ ఆర్థిక పారదర్శకత ఉండాలి భార్య భర్తల మధ్యలో. చెప్పు సురేష్ గారు, చెప్పండి. ఆఫ్ కోర్స్ మీరు ఒక్కసారి మీకు తెలిసిన జైలుకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. చెల్లపల్లి కానీ ఎక్కడనే వెళ్ళండి. నేను చెల్లపల్లి అంటే నేను చెల్లపల్లి అంటున్నాను, అందుకే నేను ఎందుకు డిసప్పాయింట్ చేయాలి. వాస్తవానికి చెల్లపల్లిలో 2 జైలు తెలుసా మీకు? తెలియదా? పిలిపనలు చెల్లపల్లి జైలు కాదు. సో ఈ యొక్క చెల్లపల్లి రండి అని తయారు చేసి వచ్చిన ఒక బౌండరీ, అది అసలైన 2వ జైలు. ఆయన ఇల్లేం జైలు కాదు వాస్తవం చెప్పాలంటే. ఎవరు ఎటు పోయినా ఫస్ట్ చెల్లపల్లికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఆ జైల్లో బంధించాలని చూస్తారు కదా, అదే అనమాట అసలు 2వ జైలు. ఓకే, జస్ట్ జోకింగ్. సో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం అండి ఫినాన్షియల్ విషయంలో. రీఅరేంజ్మెంట్ అనేది చేంజ్ ఆఫ్ బిహేవియర్ కాదు, చేంజ్ ఆఫ్ సిస్టమ్, చేంజ్ ఆఫ్ హ్యాబిట్స్, చేంజ్ ఆఫ్ అప్రోచ్. సో మరలా విషయాలను సమకూర్చుకోవడం అని అంటే ఇక్కడ అర్థం ఏంటిది అంటే ప్రవర్తనను మార్చుకోవడం గురించి చెప్పట్లా. నీ ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఏం మార్చుకోవాలా? నువ్వు పెట్టుకున్న ఒక సిస్టమ్ ఉంది కదా, ఒక విధానం ఉంది, దాన్ని మార్చుకోవాలి, అవునా? నీ అలవాట్లు మార్చుకోవాలి. నేను ఎప్పుడు ఇలాగే ఉంటానండి, మీకు తెలుసు కదండి అంటే అదే అలవాటు మార్చుకుంటే సమస్య పరిష్కారం, అవునా? మీకు తెలుసు కదా నీకు ఫోన్ చేసే వెంటనే లిఫ్ట్ చేయనని అంటే ఇదేంటి క్వాలిఫికేషనా? అంటే ఇప్పుడు నీకు డిగ్రీ వాళ్ళ ఇవి ఈ అలవాటు మార్చుకోవాలి, అవునా? ఇక్కడ మార్చుకోవాల్సిన ప్రవర్తన కాదు, నీ విధానం మార్చుకోవాలి రీఅరేంజ్మెంట్ లో. 2వది నీ అలవాట్లు మార్చుకోవాలి. 3వది నీ అప్రోచ్ అయ్యే విధానం కదా, నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావు, మాటల ద్వారా ఎలా అప్రోచ్, దాన్ని మార్చుకోవాలి. అంతేగాని ఈ ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ప్రవర్తన యూనిక్, మన అందరూ, అవునా? యూనిక్ బిహేవియర్ ఉంటుంది, యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది. ఇక్కడ మార్చుకోవాల్సింది అది కాదు, మన అలవాట్లు. ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినాయి? మధ్యలో వచ్చినాయి కదా ఈ అలవాట్లు, అవునా? ముందు నుంచి ఉన్నాయి, లేవు కదా. ఫోన్ వాడడం పుట్టినప్పుడు ఉందా మనకు? లేదు కదా, అంతే కదా. ఎదురు చెప్పడం చిన్నప్పుడు అలవాట. ఒకవేళ చిన్నప్పటి నుంచి అలవాటు అయితే దానికి పరిష్కారం చూడొచ్చు, కానీ అందరికి అలాగే అలవాటు కాదు కదా. కొంతమంది పెళ్ళైనాకనే అలవాటు అయితే, అదే విచిత్రం కదా. నా స్వభావం అఫ్కోర్స్ అన్ని కలిపితేనే మనం మళ్ళీ ఒక పర్సనాలిటీ, వ్యక్తిత్వం అవన్నీ దగ్గరికి వస్తాము. సో అదే అనమాట. ఇప్పుడు కొంతమంది పెళ్ళైన వెంటనే ఒక అమ్మాయి అంటుంది, నేను మా అమ్మ నా చెప్తేనే వినలేదన్నా. ఇలా ఏంటిది, ఏం డిగ్రీ? డిగ్రీ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఏమైనా చేయాలి ఇప్పుడు? ఈయనకి ఎందుకు లోపడతాను, మా అమ్మ మనకే లోపడలేదు తెలుసా.
మా స్కూల్లో నేను పెద్ద ప్రిన్సిపల్ గా నేను మాట వినలేదు ఎప్పుడు. ఆఫ్టర్ ఆల్ హస్బెండ్ ఏమంటారు కదా, జస్ట్ హస్బెండ్. సో ఈ అలవాటు మార్చుకుంటే సరిపోతుంది. నా ఫోన్ లిఫ్ట్ చేసి అలవాటు లేదని తెలుసు కదా, ఉదయం 5 గంటలు నిద్ర లేచి అలవాటు లేదని తెలుసు కదా, లేవాలి. నువ్వు గుణాదిన భార్య కావాలంటే 5 గంటలకి లేవాలి. ఆమె నేను భార్య పొద్దు దగ్గర 8 గంటల దాకా పడుకుంటే అది రైట్ కాదు, అవునా? పని ఉన్నప్పుడు నువ్వు అలాగే లేవాలి, అవునా? పెద్దలు కూడా లేవాలి, అందరి అవసరతను తీర్చుకోవాలి. నీ అవసరత నువ్వు తీర్చుకోవాలి, అందరి అవసరతలు తీర్చాలి. అప్పుడే గుణవతి అయిన భార్య అంటారు, అవునా? నాకు అలవాటు లేదు అంటే చేసుకో, అలవాటు లేకపోతే మార్చుకోవాలి. అదే చేంజ్ ఆఫ్ రీఅరేంజ్మెంట్, అదే అలవాట్లను మార్చుకోవడం, మనము అప్రోచ్ అయ్యే విధానం కదా, దాన్ని మార్చుకోవడం. ఇదే ప్రాబ్లం అన్నట్టు, మన విధానాన్ని మార్చుకోవడం. ప్రతి ఒక్కరి దగ్గర ఒక అంత పెద్ద అలవాటు అయింది. నేను ఇంతే, నువ్వు ఎందుకంత హాస్యం, నేను చిన్నప్పుడు ఇంతే బ్రదర్ అంటే ఏంటి, ఇప్పుడు సత్కరించాలా? అబ్బా మోస్ట్ సీనియర్ అని సత్కరించాలి. ఇప్పుడు నేను ఇంతే నా మాట ఇస్తే నేను వెంటనే నిలబెట్టుకుని తక్కువనే ఉంటా. అలవాటు నాకు, ఈ అలవాట్లు మార్చుకుంటేనే క్యారెక్టర్ ఏమవుతుంది, డెవలప్ అవుతుంది, బిల్డ్ అవుతుంది, అవునా? నీకు అలవాటు కావచ్చు, కానీ ఇక్కడ కనీసం కంటిన్యూ చేయకూడదు. నేను ఒక రోజు అంటాను 4 రోజులు లేట్ చేసి తెలుసా మీకు, అది కాదు పద్ధతి. మునవరితో మాట్లాడుతున్నప్పుడు తెలుసు కదా వాళ్ళ ప్రవర్తన నాకు తెలుసు, కానీ అది మార్చాలనేది నా తపన అనమాట. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళకి బిహేవియర్ ఉంది కాబట్టి నేను మార్చాలనుకుంటున్నాను. ఆ యొక్క అలవాటు చేంజ్ కావాలనేది నా యొక్క పాయింట్ అనమాట. చేంజ్ అవ్వాలి. ఎప్పుడవుతుంది? రాడికల్ గా నిర్ణయం తీసుకుంటూ అవుతుంది. ఈ రోజు నుంచి నేను అలా ఉంటాను, టైం అంటే టైం అలా అనమాట. దాన్ని చేంజ్ అంటారు. అర్థమవుతుందా? చేంజ్. నిన్ను మార్చుకోమనట్లే, నీ అలవాటే మార్చుకోవాలి. అర్థమవుతుందా? నేను ఎప్పుడు లేటే తెలుసు కదా బ్రదర్, నేను ఎప్పుడు టైంలో లేట్, నాకు అలవాటు అంటే. ఈ అలవాటే మార్చుకోవాలి. మీకు తెలుసు కదా, నాకు ఎప్పుడు ఫుల్ బిజీ, ఎవరో ఒకరు మధ్యలో ఆటంకపరుస్తూ ఉంటారు, ఎవరో ఒకరు మాట్లాడతారంటే మా సహోదరు లాంటి చెప్తారు అనమాట. సో అవే మార్చుకుంటేనే దాన్ని ఏమంటారు అంటే రీఅరేంజ్మెంట్స్ అంటారు, అవునా? ఉంటాయి, అవి లేని ఎవరికి చెప్పండి. నిజమే కదా, అలవాటు మార్చుకుంటే క్యారెక్టర్ ఎంత అందంగా తయారవుతుందండి కదా. అనుక్షణం వాళ్ళ గురించి మాట్లాడాలనిపించాలి, అవునా? అంటే నేనేం కోరుకుంటా తెలుసా, నాతో ఉన్న వాళ్ళందరి గురించి ప్రతి సందర్భంలో ఏదో ఒక ఉదాహరణ చెప్పాలి, అంటే మారాలి, అవునా? అలా ఉదాహరణ చెప్పాలంటే ఏం కావాలా? రీఅరేంజ్మెంట్స్ కుటుంబంలో కూడా చేసుకోవాలి. అర్థమవుతుందా? సైకలాజికల్ కోణం చూద్దాం, మానసిక కోణం. ప్రవర్తనలో మార్పు, జీవన శైలి సవరణలు ముందస్తు అంచనా వేసి స్థిరత్వాన్ని కలిగిస్తాయి. సో ఈ రీఅరేంజ్మెంట్స్ అనేటివి చేసుకుంటున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రవర్తనలో మార్పు ఏం చేస్తారంటే జీవన శైలి సవరణలు ముందస్తు అంచనా వేసి స్థిరత్వాన్ని కలిగిస్తాయి. ఇది నమ్మకం ఏర్పడడానికి అత్యంత అవసరం. మనం మార్పును ఇష్టపడుతున్న కొద్ది ఏమవుతుంది అని అంటే, మార్పు చెందడానికి మనల్ని మనము అప్పగించుకుంటున్న కొద్ది ఏమవుతుంది అని అంటే, కొన్ని విషయాలను మనం ముందస్తుగానే అంచనా వేసి ఒక మంచి స్థిరత్వానికి తీసుకెళ్లేటువంటి పరిపక్వతలోకి, మనల్ని స్థిరత్వంలోకి నడిపిస్తాయి. ఇది ప్రజల యొక్క నమ్మకానికి, భార్యాభర్తల మధ్యలో నమ్మకం పెరగడానికి ఇంకా దోహదం అవుతుంది. కాబట్టి ఇది అత్యంత అవసరం. రీఅరేంజ్మెంట్ అనేది ఈవెన్ సైకలాజికల్ గా చాలా ప్రధానమైనటువంటి విషయం. రిబిల్డ్ ట్రస్ట్, నమ్మకం మళ్ళీ నిర్మించుకోవడం. మీనింగ్, కాలక్రమంలో స్థిరంగా సానుకూల ప్రవర్తన చూసినప్పుడు మాత్రమే నమ్మకం నెమ్మదిగా తిరిగి నిర్మించబడుతుంది, అవునండి? అరే పర్వాలేదు, నా మారుతున్నాడు, అవునా? నిజమే కదా. భార్య భర్తలకు ఏం కలిగించాలో, నమ్మకాన్ని మళ్ళీ ఏం చేయాలో నిర్మించుకోవాలి. అరే నా భార్య నన్ను నమ్మట్లేదంటే ఏం చేయాలి? ఈ క్షణమే, ఈ రోజు నుంచి నా భార్య నమ్మడానికి నేను ఏం చేయాలి? అవన్నీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే వాళ్ళకి మెల్లమెల్లగా ఏమవుతుంది? నమ్మకం పెరుగుతుంది. కానీ ఒక్కటేసారి నువ్వు ఏదో చేయాలని మాత్రం ప్రయత్నము చేయదు, పెద్దగా చేయడానికి ప్రయత్నం చేయదు. ఒకవేళ నువ్వు ఎకనామికల్ నీ ఫ్యామిలీకి సరైన సపోర్ట్గా లేవనుకో, ఒకటేసారి 10,000 లక్ష రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేయకు. ఈ రోజు ఒకవేళ 100 వస్తే 100నే, అవునా? రేపు ఒక 150 వస్తే 150
ఇవ్వు ఇంట్లోకి తీసుకొచ్చి 200 వస్తే 200 అప్పుడు ఏమవుతారే నిజంగా నా ఎంత వస్తుందో యథార్థంగా నాకు కుటుంబ అవసరాల కోసం తెచ్చిస్తున్నాడు, ఈయన దుర్వినియోగం చేయట్లేదు అంటే అట్లా ఏమవుతుంది, నమ్మకము పెరుగుతుంది. అట్లా నమ్మకాన్ని పెంచుకోవాలి. అర్థమవుతుందా? కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఒక్కడేసారి నేను 10 లక్షలు సంపాదించిస్తాను ట్రై చేస్తాను. ఈ 10 లక్షలు ఇచ్చకపోయి ఈయన 10 అడుగులు ఇంకా 10 అడుగుల లోతుకి వెళ్ళిపోతాడనే విషయాన్ని చాలా మంది గ్రహించారండి. నేను చాలా మందిలో యాటిట్యూడ్ చూస్తున్నాను. నేను చెప్తాను అట్లా కాదు, అది పద్ధతే. ఈ రోజు నమ్మకత్వం ఈ రోజు ప్రారంభం కావాలి. అవునా? పనికి నువ్వు 500 వచ్చినాయి, 500 నువ్వు నీకు ఆటో చార్జ్ 50 రూపాయలు అయినా 450 మిగిలిన చేతులు పెట్టి అక్కడ స్టార్ట్ అవుతుంది నమ్మకం. ఆమె అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. అవ్వడం కాదు, చేయాలి. చేస్తే అప్పుడు నీ భార్య మీద కానీ నీ భర్త మీద కానీ నీకు ఏమవుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఓకే, నిజంగానే మారుతున్నాడు, ఈయన మాటలు చెప్పలేదు, ప్రవర్తన నిజంగానే మారుతున్నాడు. సో వాళ్ళు బయటికి కొంతకాలం మౌనంగా ఉంటారు. వాసన చెప్పాలి, వాళ్ళు చేస్తున్నా కూడా వెంటనే వాళ్ళు నీతో క్లోజ్ కారు, కానీ మౌనంగా ఉంటారు. ఈ మౌనంగా ఉండి ఉండి ఎలాంటి సందర్భం వస్తాడో ఒకవేళ నిన్నెవరన్నామంటే అప్పుడు దిగుతారు నీ పక్షంగా. ఆమె దట్ ఇస్ రియల్లీ గేన్ కదా నమ్మకత్వం సంపాదించుకోవడం. ఆయన మారిపోయాడు ఎందుకంటున్నావు? ఆయన ఒక 1 నెల రోజుల నుంచి ఎంత కష్టపడి ప్రతి నమ్మకంగా ప్రతి రూపాయి నాకు ఎట్లా తెచ్చిస్తున్నాడో తెలుసా కదా. ఆమె మారిపోయింది, ఆమె ఇంతకుముందు లాగా లేదు. ఇప్పుడు నువ్వెందుకమ్మా ఊకే పాత విషయాలు తవ్వి ఇంకా అది చేస్తున్నావు అని ఒక హస్బెండ్ కదా, ఒక వైఫ్ మాట్లాడేటువంటి కదా నీ పక్షంగా స్ట్రాంగ్ గా నిలబడేటువంటి ఒక నమ్మకత్వాన్ని పునర్నిర్మించుకోవడం ఎంత అద్భుతమో ఆలోచించండి. సో నాకు అనిపిస్తుంది అంటే ఇక్కడ చాలాసేపు మాట్లాడుకోవచ్చు, బట్ సమయం ఏమాత్రం నాకు 1% కూడా హెల్ప్ఫుల్ లేదు. డీప్ ఎక్స్ప్లెనేషన్. ట్రస్ట్ వన్ టోకెన్. తెలుసా, ఒక్కసారి నమ్మకం కోల్పోయినామంటే త్వరగా అది కలగదండి. నిజమా? మీరు చూడండి, సమాజంలో కూడా ఒక పిల్లోడు ఇంట్లో పనిచేసే దగ్గర ఒక 10 రూపాయలు దొంగతనం చేసినాడు, వాడు నమ్ముతారు ఇంకెవరైనా? ఆయన మీద నమ్మకం వస్తుందా? ఈజీగా రాదు. ఒకవేళ మానేసినా రాదు అంత త్వరగా. అవునా? నిజమే కదండి. నమ్మకము త్వరగా కలగదు. మరి ఇటువంటి కండిషన్లు ఏం చేయాలి, ఇటువంటి రీబిల్డింగ్ ఏం చేయాలంటే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫౌండేషన్ 1 కన్సిస్టెన్సీ, రిపీటెడ్ రైట్ యాక్షన్స్. ఏం చేయాలా? స్థిరంగా నీ పనులను ఏం చేయాలా? చూపిస్తా ఉండాలి. అవునా? నీ ప్రవర్తన స్థిరంగా మారినా చూపించాలి. మారినా చెప్పడం కూడా ఏం చేయాలా? ప్రవర్తనలో క్రియారూపకంగా స్థిరంగా కనబరచాలి. నేను మారాను. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాం చాలా ఎగ్జాంపుల్స్. టైంకి రాలేదు అని, ఇప్పుడు నా టైంకి ఎందుకు రెడీ కాలేదు అంటే నీకు తెలుసు కదా నేను రెడీ కానని అని. అలా కాదు, ఆ రోజు స్టార్ట్ అవ్వాలి. చూడు మీరు చెప్పారు కదా నేను ఈ రోజు నుంచే మీకు నమ్మకం కలిగిస్తున్నాను, మీరు ఎప్పుడు చెప్పినా నేను ఈ రోజు నుంచి రెడీ అవుతాను. అది అలా కంటిన్యూగా 45 రోజులు రెడీ అవుతే ఏమవుతుంది? 45 సార్లు నమ్మకము పెరుగుతుంది. నమ్మకం పెరిగిందంటే ఎమోషన్ పెరుగుతుంది. ఎమోషన్ పెరిగిందంటే రిలేషన్షిప్ పెరుగుతుంది. అవునా? రిలేషన్షిప్ పెరిగిందంటే యూనిటీ పెరుగుతుంది. చూడండి, లింక్ అయితే అక్కడికి అన్ని మర్చిపోయారు కదా, ఈవెన్ మర్చిపోలే, సారీ అనమాట. రెండోది ట్రాన్స్పరెన్సీ. నమ్మకత్వం పెరగడానికి ఏంటి తెలుసా? పారదర్శకత. అయ్యో నేను ఓపెన్ గా ఉన్నా, నేనేం దాచిపెట్టట్లేదు, నీకు రహస్యమైనది ఏది లేదు. నీలో నేను ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడి నుంచి ఇక్కడికే వచ్చాను, కావాలని చెక్ చేసుకో. అంత ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలి. ఆమె అప్పుడు నమ్మకత్వం మామూలు రేంజ్ లో ఉండదండి. అవునా? 2 విషయాలండి, ప్రవర్తనలో స్థిరత్వం చూపించు, రెండోది పారదర్శకంగా ఉండు, తేట తెల్లంగా ట్రాన్స్పరెంట్ గా ఉండి. 2 నమ్మకత్వానికి బలమైనటువంటి ఆయుధాలు. సో ఇవి 2 కలిగి ఉన్నాం అనుకో జీవితంలో అసలు నాకు తెలిసి ఇంత మీకు ఒక్కరోజు ఇవన్నీ చెప్పకూడదు వాసన చెప్పాలంటే, ఎందుకంటే ఇవి మనసుకు సంబంధించిన విషయాలు. అవును, మనసుకి ఎక్కువ, కానీ ఒకటే సెషన్ జరగాల్సింది ఈ రోజు అంతా చెప్పాలంటే. 6 సెషన్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 7th కన్క్లూజన్ వాడుకున్నాం. కానీ ఇవన్నిటికి ఒక్కరోజు ఒకటే సెషన్ జరగాలి. మొత్తం జరుగుతూ ఒకటి చాలా క్లియర్ గా మనకు అదవుతుండే. సో నెక్స్ట్ టైం అలాగే ప్లాన్ చేస్తాం. కాకపోతే ఇది మీకు ట్రైనింగ్ పర్పస్ ఆఫ్ ట్రైనింగ్ లో ఇస్తున్నాను కాబట్టి మొత్తం చెప్పాల్సి వచ్చింది. లాస్ట్ 1 ఇందులో 5th 1 ఏంటి? సరే, ఇందులో సైకలాజికల్ కోణం ఉంది కదా, మానసిక కోణం ఒకటి. నమ్మకం పునర్నిర్మాణం అంటే ఖాళీగా ఉన్న భావోద్వేగ ట్యాంక్ ను చుక్క చుక్కగా నింపడం లాంటిది. నమ్మకం లేని చోట ఏముండదు, ఎమోషన్ ఉండదు. అవునా? ఉంటుందా?
ఉండదండి. అవునా? నమ్మకం ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఎమోషన్ ఉండదు. సారీ, ట్రస్ట్ రివీల్ లో హానెస్టీ, నిజాయితీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉంటుంది, జవాబుదారితనం, రెస్పాన్సివ్నెస్ ఉంటుంది, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం, రిలయబిలిటీ ఉంటుంది, ఆధారపడదగిన జీవించడం, ఎంపతి ఎప్పటికప్పుడు కనిపించాలి, అంటే వారి స్థానంలో ఉండే అదే భావాన్ని అనుభవించినట్లు అర్థం చేసుకోవడం. ఎంపతి అంటే ఏంటో తెలుసా అండి? ఎంపతి అని అంటే ఒక మీ భార్యకు సమస్య వచ్చింది, మీ భార్య ఆ స్థానంలో ఏదైతే అనుభవించిందో అది అది మనం వాళ్ళ స్థానంలో ఊహించుకొని అనుభవించడాన్ని ఎంపతి అంటారు. సింపతి కాదు ఇక్కడ ఎంపతి. సానుభూతి చూపించడం వేరు కదా, ఎంపతి కనబరచడం వేరు. అంటే నీ ఎంపతి కనిపించాలా, ఓకే నీ ప్లేస్ లో నేనుంటే నేను ఇంకా ఎక్కువ బాధపడేవాడిని అన్నట్టుగా. అవునా? ఇదే తప్పు ఒకవేళ నాకెవరైనా చేస్తే నీకంటే ఎక్కువగా నేను గాయపరచబడేవాడిని. ఆ స్థానంకి వెళ్ళి చూడడం అనమాట. అప్పుడు నమ్మకత్వం అనేది నీకు అర్థమవుతుంది. అవునా? సో అందుకే రిబిల్ లో హానెస్ట్, ట్రస్ట్ రిబిల్ లో హానెస్ట్, నిజాయితీ ఇంపార్టెంట్, జవాబుదారితనం ఇంపార్టెంట్, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ఇంపార్టెంట్, ఆధారపడదగిన వ్యక్తిగా మారడం ఇంపార్టెంట్, 5ది ఎంపతి చాలా ఇంపార్టెంట్. మానసిక గుణం. నమ్మకం పునర్నిర్మాణం అంటే ఖాళీగా ఉన్న భావోద్వేగ ట్యాంకును చుక్క చుక్కగా నింపడం లాంటిది. నువ్వు నమ్మకాన్ని పునర్నిర్మించుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ మధ్యలో ఉన్నటువంటి ఎమోషనల్ గ్యాప్ ని నింపుకుంటున్నావు. ఒక్కొక్క చుక్క పోస్తా ఉంటే అది ఏమవుతుంది? ఒకరోజు ట్యాంక్ నిండుతుంది. అప్పుడు నీ ఎమోషన్స్ కూడా ఏమైతే ఆమె కూడా ఎమోషనల్ గా నీకు ఆయన లేదా ఆమె నీకు ఎమోషనల్ గా దగ్గర అవుతారు అనమాట. స్థిరత్వం అనేది భద్రతను కలిగిస్తుంది. ఎవరైనా కానీ స్థిరత్వం లేకపోతే ఎవరు భద్రతను ఇవ్వలేరండి. అవునా? అందుకే మన దేవుడికి ఒక అద్భుతమైన పేరు ఉంది. ఏం పేరు? అన్చేంజబుల్ కదా. అవర్ గాడ్ ఈస్ అన్చేంజబుల్. దేవుడు మార్పు లేనివాడు కాబట్టి మన భద్రతను చాలా అద్భుతంగా స్థిరంగా ఇవ్వగలుగుతాడు. మార్పు ఏమైతే అర్థం ఉంటుందా? ఎప్పటికప్పుడు అంటే మంచి విషయాల్లో చెడు నుండి మంచిగా మారడం గురించి ఇక్కడ మాట్లాడట్లా, నమ్మకత్వంలో మాట్లాడుకుంటున్నాం. అవునా? నమ్మకత్వాన్ని అలా స్థిరంగా కనబరచాలి. భద్రత ఏం చేస్తుందంటే బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. నోట్, గమనిక, చాలా ఇంపార్టెంట్ గమనిక ఇది. ఫర్గివ్నెస్ ఇస్ ఇమ్మీడియట్. ట్రస్ట్ రిబిల్డింగ్ ఈజ్ ప్రోగ్రెస్. అర్థమవుతుందిగా? క్షమాపణ అనేది వెంటనే జరిగేది కదా. నమ్మకాన్ని నిర్మించుకోవడం అనేది ప్రోగ్రెసివ్, అభివృద్ధి చెందుతుంది, మెల్లమెల్ల కలుగుతారు, ఒకటేసారి అవునా? చాలా ఇంపార్టెంట్. క్షమాపణ వెంటనే కలుగుతుంది కానీ నమ్మకం టైం పడుతుంది. కాబట్టి క్షమించకపోతే నమ్ము అని అంటే అర్థం ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు క్షమించిన నమ్ము, ఇప్పుడు నేను ఇంకోసారి తప్పలేనా నమ్ము అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి చూసినా నా భార్య నన్ను నమ్మట్లేదన్నా, నేను ఎంత మారనా అని చెప్పినా నమ్మట్లేదు. నువ్వు మార్పు చూపించు. నేను అదే అంటాను, మార్పు చూపించు, నమ్మకాన్ని గెయిన్ చేసుకో. అంతేగాని మారుతా అంటే నమ్మట్లేదు అని అంటే, మారుతా అంటే ఎవరు నమ్మరు. అవునా? అర్థమవుతుందా అండి? నా భర్త నేను మారుతా అంటే నమ్మట్లేదు అన్న ఒక చెల్లి అంటే, అరే మారుతా అంటే ఎవరు నమ్మరు. ఏం చేయాలా? మారి చూపించాలి, దానిలో కన్సిస్టెన్సీ ప్రదర్శించాలి. అవునా? స్థిరత్వాన్ని కనబరచాలి. అప్పుడు మారుతారు, నమ్ముతారు. అందుకంటే క్షమాపణ వేరు, ట్రస్ట్ రిబిల్డింగ్ వేరు. ట్రస్ట్ అనేది ప్రోగ్రెసివ్, అది క్రమక్రమంగా కలుగుతుంది. ట్రస్ట్ ఒకటే టైంలో కలగదు. భర్త తప్పు చేసి నేను తప్పు చేయాలని ఎంత చెప్పినా ట్రస్ట్ కలగదు. అవునా? ఎప్పుడు కలుగుతుంది? భర్త ప్రతిరోజు క్రమంగా తన భార్యకు తెలిసే విధంగా స్థిరంగా తనతోనే ఉంటూ నమ్మకంగా జీవిస్తా ఉంటే ఒక రోజు నిజంగా భర్త మారాడు అని నమ్మకం కలుగుతుంది. చివరి రెస్టోర్, పునరుద్ధరించడం. మీనింగ్, రిలేషన్షిప్ మళ్ళీ ఆరోగ్యకరమైన స్థితిలోకి ప్రేమతో మరియు శాంతితో తిరిగి తీసుకురావడం అనమాట. రిలేషన్షిప్ రిస్టోర్ అవ్వాలి అంటే ప్రేమ కావాలి. అవునా? ప్రేమతో మళ్ళీ ఏం చేస్తున్నాం? తిరిగి బంధాన్ని కట్టుకుంటున్నాం. రిస్టోరేషన్ అంటే కేవలం మున్పటి స్థితికి రావడం మాత్రమే కాదండి, ఇంకా బలమైన స్థితికి ఎదగడం. అవునా?
సంబంధంలో బీటలు వారినప్పుడు రిస్టోరేషన్ ఎలా పనిచేస్తుంది అని అంటే కేవలం పూర్వస్థితి కాదు, మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం, పెళ్ళైన కొత్తలు ఎలా ఉన్నాం అని అక్కడి వరకు వెళ్ళడం కాదు, అంతకంటే మించింది. రిస్టోరేషన్ ఏంటంటే ఇంకా బలంగా రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకోవడం అనమాట. ఒక లోకంలో కూడా సామెత తెలుసా, అంటే కలిసి ఉండి విడిపోయిన వాళ్ళు కలవడం కష్టం, కానీ కొట్టుకొని కలిసిన వాళ్ళు బంధం గట్టిగా ఉంటుంది. అవునా, స్ట్రాంగ్ గా ఉంటుంది. నిజమే కదా. కాబట్టి ఏం చేయాలంటే పెళ్లి కాగానే కొట్టుకోవడం స్టార్ట్ చేయండి. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయం. ఉపయోగపడే వాళ్ళకి ఓకే. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ అనవసరంగా ఎందుకు అని ఖర్చులు పెరుగుతాయి. ఓకే, రిస్టోరేషన్ పునరుద్ధరించడం మీనింగ్ రిస్టోర్ దశలో ఎమోషనల్ క్లోజ్నెస్ ఏమైతుంది, భావోద్వేగ సమీపత తిరిగి వస్తుంది. పార్ట్నర్షిప్ ఏమైతుంది, తిరిగి భాగస్వామ్యం తిరిగి బలపడుతుంది. రిలేషన్షిప్ రిథం హార్మోన్ ఏమైతుందంటే సఖ్యత పునరుద్ధరించబడుతుంది. లవ్ బికమ్స్ డీపర్ బికాస్ ఇట్ పాస్డ్ ద టెస్ట్. సో ఇది జరిగిందంటే అర్థమైంది అంటే ప్రేమ ఇంకా లోతు వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రేమ పరీక్ష పాస్ అయిపోయింది. ఆమె రిస్టోరేషన్ జరిగిందంటే అర్థమైంది ప్రేమ పరీక్ష పాస్ అయిపోయింది. ఇంకా రిలేషన్షిప్ ఏమవుతుంది, ఇంకా డీపర్ అయిపోతుంది అన్నమాట. బాగుంది కదా. మానసిక కోణం సైకలాజికల్ యాంగిల్. పునరుద్ధరణ కొత్త ఆరంభాన్ని ఇస్తుంది, భావోద్వేగ మిగులు భారాన్ని తగ్గిస్తుంది, క్షమించాలా, భావోద్వేగ భారాన్ని తగ్గిస్తుంది, మరియు సంబంధంలో సంపూర్ణతను తీసుకొస్తుందండి. మనందరూ తెలుసు ఈ మాట చాలా అద్భుతమైనది. గాడ్ రిస్టోర్స్ ద బ్రోకెన్ హార్టెడ్ కదా. ఏం చేస్తాడంటే దేవుడు విడిగి నలిగినటువంటి ఆ హృదయాలను కడతాడు, మరలా నిర్మిస్తాడు. నీ రిలేషన్షిప్ లో నీ భార్యతో నీ భర్తతో ఒకవేళ అంత బ్రోకెన్ అయితే దేవుడు దాన్ని కట్టడానికి మాత్రం 100% సమర్థుడు. ఇది నమ్ముతున్నారా? అన్నిటికంటే మీకు ఇది ముఖ్యమైనటువంటి విషయం కదా. బైబిల్ ఒక మాట, యెహోవా ఇల్లు కట్టించినట్టు కట్టువని ప్రయాస వ్యర్థమే. నిజంగా నీ బంధంలో నీ రిలేషన్షిప్ లో నువ్వు బ్రోక్ అయినావు అనుకో, నీ హార్ట్ ముక్కలైపోయింది, విరిగి నలిగిపోయింది అనుకో, అయినా దేవుడు దాన్ని హీల్ చేయగలుగుతాడు. ఆమె అది మీరు నమ్మాలి. అది నమ్మితే మీరు ఇంతకుముందు చెప్పినటువంటి హ్యాబిట్స్ కానీ అలవాట్లు కానీ అప్రోచింగ్ విధానాలు ఈజీగా మార్చుకోగలుగుతారు. అంతేగాని నేను ఇంతే నీకు తెలుసు కదా, నేను నమ్మిన వాడే చెప్తున్నాను. మీ బంధాలలో నీ భార్య వల్ల నీ భర్త వల్ల నీ హృదయం నలిగిపోయింది, ముక్కలైపోయింది, ఇక నేను భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నాకు విడుదల కావాలి, నేను ఈ కాపురాన్ని ఇక కొనసాగించలేను అన్నంత బాధ వేదన నీ హృదయం ముక్కలైన పరిస్థితి ఒక నీ జీవితంలో ఉన్నప్పుడు కూడా ఈ రాత్రి నమ్మితే మీ రిలేషన్షిప్ ఆ ముక్కలైనటువంటి హృదయాన్ని తిరిగి కడతాడు, నిర్మిస్తాడు తెలుసా. ఆమె నమ్మట్లేదు అంటే వాళ్ళు లాజిక్ నమ్ముతున్నారు, అంటే లాజిక్ నమ్ముతున్నారు, దేవుడు నమ్మట్లేదు అంతే. వాళ్ళ మైండ్ నమ్ముకుంటే కష్టం. విశ్వాసం అనేది దేవుడి మీద ఉండాలి. ఎస్, నా బంధాన్ని నా కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడని నమ్మితే నేను దేవుని దగ్గరికి వస్తాను కదా. దేవుని మీద ఆధారపడతాను, దేవుడు చెప్పినట్టు చేస్తాను, క్షమించమంటే క్షమిస్తాను, ప్రేమించమంటే ప్రేమిస్తాను, మౌనంగా ఉన్నప్పుడు ఉండమంటే నేను మౌనంగా, అప్పుడు నా రిలేషన్షిప్ దేవుడు నిర్మిస్తాడని నిర్మించడా 100%. ఆమె ఇది చేయడానికి మనకి ఇష్టం లేదు, అందుకే దేవుడు అంటే మనకు పెద్దగా మ్యాజిక్ జరగాలన్నమాట. రాత్రి ఏం కావాలా, మ్యాజిక్ జరగాలి. 2 నిమిషాల మ్యాగీ లాగా అంతా అయిపోవాలా. కానీ 2 నిమిషాల మ్యాగీ ఎంత ప్రమాదమో చాలా మందికి తెలియదు. మరి ఏం చేస్తాం, అవునా? జీవితంలో 2 నిమిషాల మ్యాగీ లాగా ఏమీ జరగదు. ఇట్ విల్ టేక్ టైం, అవునా? గాయాలు కట్టబడాలి, గాయాలు మానాలి, మానసిక పరిపక్వత రావాలి, అది పెరగాలి, అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి, అవునా?
క్షమించడం అలవాటు కావాలి, ప్రేమించడము అలవాటు కావాలి, అర్థం చేసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. అవునా? ఇవన్నీ జరగాలి, అప్పుడే రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. అవునా? దేవుడికి ఛాయిస్ ఇవ్వాలి మన జీవితంలో. అవునా? దేవుడు కొంచెం పెయిన్ఫుల్ గానే ఉంది, అయినా పర్లేదు. డాక్టర్ ఏమన్నా కానీ సర్జరీ ఎంత నొప్పినా పర్లేదు, ఒక 6 నెలలు కదా రెస్ట్ తీసుకుని తప్పదుగా. చావడం కంటే 6 నెలలు రెస్ట్ తీసుకుంటే బెటర్ కదా, ట్రీట్మెంట్ చేసుకుని. అవునా? ప్రాణం కాపాడుకోవడం ఇంపార్టెంట్. మాకు ఉండడం కట్టుకోవాలి, కొంచెం పెయిన్ అయినా పర్లేదు. ఇప్పటికే పెయిన్ ఉంది, బట్ ఇంకొంచెం కదా పెయిన్, ఇంత ఓడ్చుకున్నాం, ఇంకొంచెం పెయిన్ ఓడ్చుకున్నాం. ప్రభా మా జీవితాలను కట్టు, నీ అడుగుసార్లు నడుస్తాం, నీ దారికి వస్తా. ఫైనల్ సమరీ, ఫర్గివ్నెస్ అనేది ఒక వర్డ్ కాదు. ఫర్గివ్నెస్ అనేది ఒక వర్డ్ కాదండి. సారీ అని చెప్పే ఒక వర్డ్ కాదు, నన్ను క్షమించు అని చెప్పే ఒక పదము కాదు. చాలా మంది ఫర్గివ్నెస్ అంటే ఒక పదం అనుకుంటున్నారు. ఓకే, నేను క్షమించు అని అడిగే ఒక పదం లాగా భావిస్తున్నారు ఫర్గివ్నెస్ అని. అది కేవలం ఒక వర్డ్ కాదండి. ఫర్గివ్నెస్ అంటే ఏంటో తెలుసా? రిపెంట్ అవ్వడం, పశ్చాత్తాపడడం, రికన్సిల్ అవ్వడం, సమాధాన పడడం, రీఅరేంజ్ విషయాలను మళ్ళా సమకూర్చుకోవడం, రిబిల్డ్ తిరిగి నిర్మించుకోవడం, రిస్టోర్ పునరుద్ధరించుకోవడం. ఈ 5 కలిస్తేనే నిజమైనటువంటి క్షమాపణ ఉంటుంది. ఈ 6 దశలు కలిసి ఒక సంబంధాన్ని మళ్ళీ హీల్ చేసి, స్ట్రెంథెన్ చేసి, గ్రో చేయడానికి కంప్లీట్ ఫ్రేమ్వర్క్ ఇస్తాయి అన్నమాట. కాబట్టి ఫర్గివ్నెస్ కదా, క్షమాపణ అనేది ఏంటిది, ఎందులో చూడాలా? ఫస్ట్ రిపెంట్ అవ్వాలా, పశ్చాత్తాపడు, తర్వాత ఏం చేయాలా? సమాధాన పడు, తర్వాత ఏం చేయాలా? సో ఎక్కడ ప్రాబ్లం అయిందో అవి మళ్ళీ సరి చేసుకోవాలి. అవునా? ఇప్పుడు కోపం వచ్చిందబ్బా, ఏదో ఇస్టేషన్ పగిలిపోతే ఏం చేయాలి? దాన్ని మళ్ళీ దాన్ని అతికించుకోవాలి, దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నము, రియలైజ్ చేసుకోవాలి, రిబిల్డ్ చేయాలి. అవునా? దాన్ని రిస్టోరేషన్ చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. సో రిలేషన్షిప్ లో ఈ 5 దశలు నువ్వు కరెక్ట్ గా అర్థమైనవి అంటే నిన్ను ఎవరేమి చేయలేరు, మీ ఇద్దరిని ఎవరేమి చేయలేరు, ఎవరు ఆపలేరు మిమ్మల్ని. ఇది అండి. సో ఇంకొక అద్భుతమైన కన్క్లూజన్ ఉంది, బట్ వి డోంట్ హ్యావ్ మచ్ టైం. ఇది ఒకటి ఉందా, ఇది ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. అయితే కన్క్లూజన్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో వివాహం ఒక రోజు జరిగిన కార్యక్రమం కాదు, అది ప్రతిరోజు నేర్చుకుంటూ, అర్థం చేసుకుంటూ, క్షమించుకుంటూ ముందుకు సాగాల్సిన జీవన ప్రయాణం. అది లేదు, రాసుకోవాలి. లాస్ట్ పేజ్ లో చూడండి, మీ నోట్స్ లో లాస్ట్ 2 పేజీలు ఇచ్చాను కదా, 3 పేపర్లు. ఆ 3 పేపర్లలో ఫస్ట్ ఫినాన్షియల్ ముగించబడిన తర్వాత ఉంటాయి, స్టార్టింగ్ లోనే ఉంటాయి. ఉందా? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టాపిక్ ముగిసిన తర్వాత ఉంటాయి. పేజ్ నెంబర్ 3 రైట్ సైడ్ లో సెకండ్ పారాగ్రాఫ్ నుంచి, అంతేనా? ఏమన్నాడు? కన్క్లూజన్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ వివాహం ఒక రోజు జరిగిన కార్యక్రమం కాదు, అది ప్రతిరోజు నేర్చుకుంటూ, అర్థం చేసుకుంటూ, క్షమించుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి జీవన ప్రయాణం. ఇది చాలా మంది ప్రయాణంలాగా భావిస్తలేదు కదా. వివాహం ఒక ఈవెంట్ కాదండి, ఒక ప్రోగ్రామ్ కాదు, కేవలం ఒక రోజు చేసుకున్న కేవలం ఒప్పందం, నిబంధన. అందుకే సరైన సంభాషణ, కమ్యూనికేషన్, పరస్పర గౌరవం, మ్యూచువల్ రెస్పెక్ట్ మరియు నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్ లేకుండా ఏ సంబంధం నిలవబడదు. అవునండి? కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్, నమ్మకత్వం ఇంపార్టెంట్. ఈ 3 లేకుండా ఏ సంబంధం నిలబడదు. కాబట్టి భర్త భార్యల మధ్యలో తేడాలు సమస్యలు కావు, వాటిని ఎలా ఎదుర్కొంటామన్నదే అసలు విషయం. అవునా? ఇక్కడ సమస్య రోడ్డు కోల్పోవడం ప్రాబ్లం కాదు. రోడ్డు కోల్పడితే ఏం చేయాలా, ఎలా దాన్ని దాటుకోవాలని తెలుసుకుంటడం పరిష్కారం. అవునా? అవునా కదా? ఇప్పుడు మన మనుషుల మధ్యలో ఉండే ప్రాబ్లమ్స్ అసలు సమస్య కాదు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా దాటుకోవాలి. నా భార్యకు సోమర్థనం ఎక్కువ, నా భర్తకు ఇది ఎక్కువ, నా భార్యకు అది ఎక్కువ, నా భర్తకు ఇది తక్కువ, నా భార్యకు అది తక్కువ. ఎంతకాలం ఇవి ఎక్కువ తక్కువ ఎంతకాలం క్యారీ ఫార్వర్డ్ చేస్తావు? చేంజ్. అవునా? అక్కడ మార్చుకోవాలి. అవునా? ఏం చేయాలి, వాటిని ఎలా అధిగమించాలి? అవునా?
అర్థమవుతుందా? వాటిని ఇలా అధిగమించి దాటుకోవాలి. గౌరవం, పరస్పర గౌరవం అంటే ఇది ఎలాంటి అని అంటే, ఇప్పుడు భార్య కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటిని నేను అర్థం చేసుకోవాలి, రెస్పెక్ట్ చేయాలి, బలహీనతను అర్థం చేసుకొని సో మూవ్ ఆన్ అయిపోవాలి. అక్కడే ఆగిపోతే జర్నీ సాగదు. భార్య కూడా భర్త యొక్క బలహీనతలను అర్థం చేసుకొని వాటిని టైట్ చేసేసుకొని మిగతా విషయాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి అలా రెస్పెక్ట్ చేసుకోవాలి. అదే ఈ పక్కన పెట్టి దాన్నే పట్టుకొని నీకు ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది, ఈ బలహీనత ఉంది అనుకుంటే ముందుకెళ్ళలేదు. అవునా? మన మన కాంటెక్స్ట్ గౌరవంగా టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్, గౌరవం గురించి ఇక్కడ మాట్లాడట్లా. ఈవెన్ వాళ్ళ వాల్యూస్ అంటే వాళ్ళ పాత్రను కూడా గౌరవించాలి. ఇప్పుడు స్త్రీ బలహీనమైన పాత్ర, అవునా? ఏమన్నాడు? బలహీనమైన ఘటన నుంచి సన్మానించమన్నాడు, అవునా? అది అన్నమాట. అంటే ఓకే, ఈ బలహీనమైన ఘటన అని చెప్పి దాన్ని గౌరవం అలాగే కాపాడుకోవాలి. బలహీన ఉన్నప్పుడు ఏం చేయాలి? బలహీనతను అలాగే గౌరవంగా చూసుకోవాలి, అవునా? అంతే కదా. దాన్ని ఇష్టానుసారంగా హ్యాండిల్ చేస్తా అంటే కుదరదు. అలా అన్నమాట. సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోవడం కాదు, కలిసి ఎదుర్కోవడం నేర్చుకోవాలి. మన సమస్యలు తప్పించుకోవడమే, ఎదుర్కొంటున్నామా? అబ్బా ఇంటికి వెళ్తే పెద్ద తలనొప్పి అండి, దానికంటే బదులు ఇంకో అరగంట గంట రేపు ఆగి ఇంటికి వెళ్తాం అనుకో, పడుకున్న టైంకి వెళ్ళొచ్చు, ప్రశాంతంగా పడుకోవచ్చు. బాగుంది కదా. సమస్య తప్పించుకున్నావా, ఎదుర్కొన్నావా? ఏం చేస్తున్నామా? ఒక సమస్య వస్తే తప్పించుకుంటున్నావా, ఎదుర్కొంటున్నావా? తప్పించుకుంటావా? ఎదుర్కోవాలి. సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. సమస్యలు తప్పించుకుంటూ పోతే పెరుగుతాయా, తగ్గుతాయా? మళ్ళీ అక్కడే ఉంటుంది కదా సమస్య. ఇప్పుడు గోడ కోల్పడిందండి, దాన్ని చూడకుండా తప్పించుకొని పోయినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? గోడ దాని కదా కూర్చోబడి వర్షం పడినప్పుడు నీళ్లు లోపల కొట్టకుండా అయిపోతుందా? జల్లు రాకుండా ఉంటుందా? ఉండదు కదా. మనం ఇదే చేస్తున్నాం, మనకు తెలుసు అక్కడ గోల్ ఉందని, కానీ దాన్ని ఏం చేస్తున్నాం? ఇగ్నోరు చేస్తున్నాం, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ప్రాబ్లం. అదే ఆరోగ్యమైన వివాహానికి గుర్తు. ఏది? ఎదుర్కోవడం. ఎదుర్కోవడం ఆరోగ్య వివాహానికి గుర్తా, తప్పించుకోవడం ఆరోగ్యమైన వివాహానికి గుర్తా? ఎదుర్కోవడం ఆరోగ్య సంబంధమైన వివాహానికి గుర్తు. నీకేమైనా లోపం ఉందనుకో ఏం చేయాలా? నేనే దాచిపెట్టుకోను, చూపించుకోవాలి, ప్రజల దగ్గర తెలవాలి. ఎంత మాట్లాడుకొని ఎంత చేసినా కూడా నా యొక్క ఏమన్నా నా విశ్వాసం, నమ్మకాన్ని అది పెంచే విధంగా చేసుకోవాలి దాన్ని, అవునా? లోపాన్ని దాచిపెట్టుకుంటే ప్రమాదమే. చాలా మంది లోపాలను దాచిపెట్టుకుంటాడు, ఎందుకు అర్థం కాదు, అవునా? లోపల దాచిపెట్టుకున్నాడు సైకలాజికల్ వీక్ అయిపోతాడు. నిజమా కాదు? నేను ఒక వ్యక్తి స్టోరీ చేసాను, బట్టగుందని ఎప్పుడు కావాలి క్యాప్ ఉంటేనే బయటకు వస్తాను అనమాట, క్యాప్ తీసేస్తే రాడు. సడన్ గా పబ్లిక్ లో క్యాప్ పోతే పరిస్థితి ఏంటి? నిజమా కదా. అంటే సైకలాజికల్ ఎంత ప్రాబ్లం అయితే తెలుసా. అదే ముందు నుంచి వచ్చినాక అది ఓడిపోయినా ఉన్నా ఒకటే, అవునా? అందరూ తెలిసింది అనుకో ప్రాబ్లం ఉంటుందా? ఉండదు. దాచిపెట్టుకుంటే ప్రాబ్లమా, మన లోపాన్ని చూపించుకుంటే సమస్య పరిష్కారం దొరుకుతుందా? చూపించుకోవాలి. లోపాలను ఎప్పుడు కూడా దాచిపెట్టుకోవాలి. నాకు లోపం ఉంది, లోపం ఉందని. ఆ లోపం ఉందన్న ఆలోచనే బలహీనమైంది. ఫిజికల్ గా లోపం ఉండొచ్చు కానీ మెంటల్ గా లోపం ఉండదు. ఇది మెంటల్ వీక్నెస్ కదా. నిజమా కదా. నా ముక్కు వంకర ఉందని బయట చూస్తే ఏమన్నా ఎవరైనా ఎక్కిరిస్తున్నా అని చెప్పేసి వెటకారం చేస్తారా అని దాచిపెట్టుకుంటూ ఉంటే ఎంతకాలం అలా ఉంటావు? ఎంతకాలం నువ్వు బయటకు వెళ్ళకుండా ఉంటావు? ఎంతకాలం నిన్ను కాపాడుకుంటావు? ఎంతకాలం ఆ బలహీనతను కప్పిపెడతావు? ఎంతకాలం దాచిపెట్టుకుంటావు? ఎంతకాలం దాన్ని 100% నిజమే. పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది చూడండి, వాళ్ళని అందరూ అందంగా ఉన్నారు ఏంటి? గొప్ప గొప్పలు అందరూ అందగాలండి. అంత అందంగా ఎవరున్నారు చెప్పండి, నేనే చెప్పండి. అంబానీ వాళ్ళు చాలా అందంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు వాళ్ళు దాచిపెట్టుకున్నారా? నథింగ్ డూయింగ్ అండి. ఒక చిన్న లోపాన్ని దాచిపెట్టుకొని బయటకు వెళ్లకుండా ఉండడం, ఎవరో ఏమనుకుంటారని భయపడి మనకి మనమే పని అట్లా కుటుంబంలో కూడా అలాగే చేస్తున్నాం కదా. లోపాలను ఎప్పుడు దాచిపెట్టుకోదు, ఎదిరించాలి, బయటికి వెళ్ళాలి, చూపించాలి. మనం ఏంటంటే నథింగ్ అనేది కనబరుచుకోవాలి. లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? ప్రొడక్టివిటీ లేకుండా చేస్తారు కదా. ఎలాంటి ఫలం లేకుండా మన జీవితాలని నిష్ఫలంగా మారుస్తుంది. అందుకే ఏమన్నాడు? సో దేవుడి కేంద్రంగా పెట్టుకున్న వివాహాలలో ప్రేమ బాధ్యత మరి మారుతుంది, అవునండి. ప్రేమ మారుతుంది,
ప్రేమ ఎలా మారుతుందంట? బాధ్యతగా మారుతుంది. ఎంత బాగుంది చూడండి. క్షమ జీవన శైలిగా మారుతుంది. కుటుంబంలో ఏమైతే క్షమించుకోవడం లైఫ్ స్టైల్ గా మారుతుందంట. క్షమించుకోవడం సహజంగా మారుతుంది. ఒకరినొకరు క్షమించుకోవడం. బలమైన వివాహం అనేది సంపూర్ణ వ్యక్తులతో కాదు, లోపాలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు వదలకుండా నేర్చుకున్న సంబంధంతో నిర్మితం అవుతుంది. సో అందుకే దేవుడు పర్ఫెక్ట్ మ్యారేజ్ అనేది ఏది ఉండదు తెలుసా మీకు? పర్ఫెక్ట్ మ్యారేజ్ ఉండదు. పర్ఫెక్ట్ మ్యారేజ్ ఉండాలంటే పర్ఫెక్ట్ మ్యాన్ ఉండాలి, పర్ఫెక్ట్ ఉమెన్ ఉండాలి. అవునా? ఉంటారా? ఒక ఇద్దరు చూపించరా ప్లీజ్? నాకు కూడా ఉండాలి. మీ మమ్మీ డాడీ కూడా కదా? కాదా? అయ్యో మీ అత్త మామ? అందుకే ప్రపంచంలో వివాహం అనేది సంపూర్ణ వ్యక్తులతో నిర్మించబడదు. ఇద్దరు బలహీనమైన వ్యక్తులు కలిసి నిర్మించుకునేది దాన్ని వివాహం అంటుంది. ఆమె మనం ఏమన్నా పర్ఫెక్ట్ గా పెద్ద పర్ఫెక్ట్ అయినట్టు మిస్టర్ పర్ఫెక్ట్. ఆమెదే నేను నాకు పర్ఫెక్ట్ గా ఈమె మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఏమంటారు మిస్పర్ఫెక్ట్ అట్లా అనమాట. అలాంటివి చేయకండి దయచేసి. కన్క్లూజన్ బైబిల్ టోన్లో చూద్దాం. వివాహం మనుషుల ఆలోచన కాదండి. వివాహం మనుషుల ఆలోచన, దేవుని ఆలోచన? దేవుని ఆలోచన. అది దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ ఉడంబడిక. కాబట్టి భర్త మరియు భార్య ఇక ఇద్దరు కాదు, ఒక్క శరీరం అంటుంది. ఆమె వన్ బాడీ. ఈ ఉడంబడిక ప్రేమపై నిలబడాలని, ప్రేమ భావోద్వేగంగా కాక త్యాగంగా జీవించబడాలి. ఎందుకంటే ప్రేమ దీర్ఘశాంతం గలది, దయగలది, క్షమించే. అవునా? కాబట్టి వివాహ జీవనంలో ఏముంటాయి? పరీక్షలు ఉంటాయా? పరీక్షలు సహజం. అవునా? ఎమోషనల్, మెంటల్, స్పిరిచువల్, ఎకనామికల్. అవునా? అవునా కదా? అనారోగ్య సమస్యలు, ఛాలెంజెస్ చాలా ఉంటాయి. అంతేగాని వివాహంలో ఏం జరగకూడదు, సమస్య రాకూడదు అని అంటే కష్టం. ఒక చెల్లి నాతో నంది పెళ్ళి 1 year అయింది. 1 year కి అబ్బా నా వల్ల అవుతలేదా? ఏం చేసినావు? ఏం చూసినావు అన్నది. నీ వల్ల కాకపోవడానికి నువ్వు ఏం చూసినావు? మీ అమ్మ నాన్న గొడవ పడతారా అని అడిగాను. పడతారా నేను ఎంతకాలం అవుతుంది పెళ్ళి అంటే 40 సంవత్సరాలు అయిపోయినా. 35-40 సంవత్సరాలు అయిపోయి ఇప్పటికి గొడవ పడుతుంది. వాళ్ళు 40 సంవత్సరాలని కలిసి ఉంటున్నారు. అమ్మ 1 సంవత్సరానికి జీవితం ఏదో చూసేసినట్టు నా వల్ల అయితే లేదని ఎట్లా అనిపించినావు? సెన్సిటివ్ మైండ్ సెట్, సెన్సిటివ్ థాట్ ప్రాసెస్, సున్నితమైన స్వభావం. ప్రతి చిన్న విషయాన్ని జరగకూడది జరిగింది అన్నట్టుగా భావించడం, ఊహించుకోవడం. అవునా? చిన్న గొడవ అయితే అబ్బా ఇలాంటి జరగకూడదు, ఒక మాట అలా అనకూడదు. అంటే మనం ఏం చేస్తున్నాం? వివాహంలో రాంగ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తున్నాం. అవునా? నా భర్త నన్ను ఏమనకూడదు. అవునా? నా భార్యని ఏం చెప్తారే సైలెంట్ గా చూడాలి. కొంతమంది భర్తలు ఏ రేంజ్ ఉంటుందో తెలుసా? ఎక్స్పెక్టేషన్ రాజులాగా, మహారాజులాగా ఇట్లాంటి అర్థం చేసుకొని అన్ని తెచ్చి పెట్టాలి. అంత ఉంటుంది రేంజ్. కొంతమంది చూస్తాను. అరే సమస్యల తర్వాత ఒర్రి ఇంత బోధిస్తేనే అర్థమైతలేదు వారికి. అవునా? ఇట్లా అంటే అర్థం కాదు. రాజభాషలా ఇట్లానే మనుషులు తీసుకురా, అట్లానే అది రెడీ చేయి, అట్లా అర్థం కావాలన్నమాట. ఉందా మీకు? మీలో ఎవరికైనా అలాంటి యాటిట్యూడ్ ఉంటది? నాకు తెలుసు. మిమ్మల్ని చూసే నోట్స్ తయారు చేసిన మీకు అందరు తెలియని విషయం ఏంటంటే ఓకే జస్ట్ జోకింగ్. ఓకే, అంత అవసరం లేదు యాటిట్యూడ్. సో అందుకే ప్రేమ అనేది కేవలం భావోద్వేగంగా కాదండి, త్యాగం. ప్రేమ అంటే త్యాగం కదా, ఒక ఎమోషన్ కాదు. అప్పుడు బయట టీవీలలో ఎవరైనా చనిపోయారని కనుక ఎమోషన్ అవుతాం, ఏడుస్తాం. అంత మాత్రాన మనం నిజంగా ప్రాక్టికల్ గా ఏమైనా చేస్తామాడ? ఏమి ఉండదు. అవునా? అంటే మన మధ్యలో, భార్య భర్తల మధ్యలో ప్రేమ అనేది ఇట్లా జస్ట్ బాధపడడం, ఏడవడం, భావోద్వేగానికి మాత్రమే సంబంధించింది కాదు. త్యాగం. త్యాగం చేసుకోవాలి. కాబట్టి వివాహ జీవనంలో పరీక్షలు కూడా ఉంటాయి, భరించాలి, ఎదుర్కోవాలి. ఆర్థిక సంబంధమైన సమస్యలు వస్తాయి, ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తాయి. వాటిని ప్రాక్టికల్ గా ఫేస్ చేయాలి. అవునా? పెళ్ళైతే అందం తగ్గుతుంది. అవునా? పిల్లలు పుడితే రకరకాల శరీరం యొక్క ఆకృతి మారుతుంది. కొంతమంది చూసినాం, కొంతమంది స్త్రీలు పెళ్ళై పిల్లలు అంటే ఎక్కడ
అందం చెడిపోతుంది అని పిల్లలు కనడానికి కూడా ఇష్టపడని ఉన్నారు, అవునా? అది ఇవన్నీ ఉంటాయి, ఏం చేయాలా? సో ఏ సమస్యలు అన్నట్టుగా ఊహించుకోకండి. పెళ్లి కాని వాళ్ళకి ఇంకా ముఖ్యంగా ఎలా అంటే ఖచ్చితంగా అన్ని ఎదుర్కోవాలి. హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, అవునా? పిల్లోడు ఒక్కసారి 4 రోజులు జ్వరం వచ్చిన ఐసీలో పెడితే ఎలా ఉంటుంది అంటే ఇటు పని చేయలేము, ఆఫీస్కి వెళ్ళకుండా ఇటు హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. ఆ పేషెంట్ మంచిగా ఐసీలో ప్రశాంతంగా ఉంటాడు కానీ తిరగటానికి ఉంటుంది టెన్షన్, అవునా? నేను 5 రోజులు కాదు, అలాంటి శ్రమ 4 సంవత్సరాల పైగా అనుభవించాను. లైఫ్ మనం ఊహించిన విధంగా ఎప్పుడు ఉండదు. అనేకమైన ట్విస్టులు ఉంటాయి, ఎటు తిరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. ఎదుర్కొంటా వెళ్ళిపోవడమే, దేవుడు చూసుకుంటూ కొనసాగించడం. దానికి ఎందుకంటే విడిపోతాం, కలిసి ఉండడం, మాకు సెట్ కాదు, మాకు కుదరదు, మా వాళ్ళు అవ్వదు, ఇటు అవ్వదు, అటు నానదు అంటే ఆ విషయం నానదు, తెలియదు అనమాట ఇప్పుడు. చూడండి, కానీ క్రీస్తుని కేంద్రంగా పెట్టిన కుటుంబం కూలిపోదండి. దేవుని వాక్యం వెలుగుగా, ప్రార్థన బలంగా ఉన్న చోట గాయాలు నయమైతే. ఆమె సో ఏమంటే క్రీస్తు కేంద్రంగా పెట్టిన కుటుంబం కూలిపోదు. దేవుడి వాక్యం వెలుగుగా అవుతుంది, ప్రార్థన బలంగా ఉన్న చోట గాయాలు నయమైతాయి, సంబంధాలు పునరుద్ధరించబడతాయి. భర్తలు క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు భార్యలను ప్రేమించాలి, భార్యలు ప్రభులో భర్తలను గౌరవించాలి. ఈ విధంగా ప్రభు నిర్మించిన ఇల్లు వృధాగా కట్టబడదు. దేవుడు కలిపిన దానిని మనుషుడు విడదీయకూడదు. ఆ మనుషుల్లో ఒక భార్య భర్త కూడా ఉండడానికి వీల్లేదు. ఆమె ఆ విడదీయాలన్న ఆలోచన, విడిపోవాలన్న ఆలోచన నీకు కూడా మీలో ఎవరికి రాకూడదు. ఆమె దట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ, దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్ అన్నమాట. అదే నిజమైన ప్రేమకి నిదర్శనం. ఒక వ్యక్తికి ఒక భార్య చాలా కాలం దూరంగా ఉంటుంది. ఒక ఆమె అడుగుతుంది, ప్రపోజ్ చేస్తూ రిజెక్ట్ చేస్తూ, ఎందుకు నువ్వు అంత మొండిగా ఉంటున్నావు, ఆమె నీ దగ్గర ఏం లేదు కదా, నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. పెళ్లి అనేది ఒక ఆట వస్తువు కాదు, లేకపోతే ఒక వస్తువు కాదు మార్చుకోవడానికి. ఆమె నాకు దూరంగా ఉండొచ్చు కానీ నా ప్రేమ ఆమెకు దూరంగా లేదు, ఆమె ప్రేమ నాకు దూరంగా లేదు, నేను ఇంకా ప్రేమిస్తున్నాను. దట్ ఈస్ రిలేషన్షిప్, దట్ ఈస్ కాల్డ్ లవ్. కట్టుబడి ఉండడం, ఒక రిలేషన్షిప్ ని కట్టుబడి ఉండడం గ్రేట్ అన్న, అది రావాలి మన లైఫ్ లో. సో డియర్ బ్రదర్స్, అర్థమైనా? సో మనం ఆల్మోస్ట్ కన్క్లూజన్ వచ్చాము. మొదటి కొరింథీలో ప్రేమ గురించి 15 లక్షణాలు ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనీసం 1 గంటన్నర పడుతుంది కాబట్టి ఐ విల్ స్టాప్ హియర్. ఓకేనా? కేవలం ఈ 16 ఫ్యామిలీస్ జాయిన్ అయితే అంటే ఒక 2 hours తీసుకొని మొదటి కొరింథీ 13వ అధ్యాయం ప్రేమ గురించి చెప్తాను. ఓకేనా? సో అర్థమైన డియర్ బ్రదర్స్, సో దేవుడు మనల్ని ఎక్కడెక్కడ నుంచో ఫైనల్ ఒక మంచి ఎమోషన్ దగ్గర తీసుకొచ్చి ఆపాడని అనుకుంటున్నాను. ఆమె ఒక ట్రూ రిలేషన్షిప్ దగ్గర ఆపాడు, ఒక ప్రేమ దగ్గర మనం ఊహించుకుంటున్నాం కదా, ఒక అద్భుతమైనటువంటి స్థితిలో మనల్ని మనం ముగింపు దశకొచ్చు. సో అందుకే ప్రేమ చాలా అద్భుతమైనది, బలమైనది ప్రేమ. సో అందుకే రిలేషన్షిప్ లో ఈ 5 ఏరియాలు మనం దాటుకుంటూ ఇక్కడికి వచ్చామనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందుకే రిపెంటెన్స్ లో మనం ఏమేమి చూసాం కదా, సో రికన్సిల్ అవ్వడం, రీఅరేంజ్మెంట్ చేసుకోవడం, రిబిల్డ్ చేసుకోవడం, ట్రస్ట్ ని, తర్వాత రిస్టోర్ అవడం. ఈ 5 సూత్రాలు మీరు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోండి. ఫర్గివ్నెస్ అంటే కేవలం సారీ చెప్పడం కాదు, నన్ను క్షమించమని అడగడం కాదు, గాయానికి కారణాన్ని తెలుసుకోవడం, ఆ ఎంపతిని ప్రదర్శించడం. అయ్యో వాళ్ళ స్థానంలో ఉండి మనల్ని మనం చూసుకొని అదే స్థానంలో నేను ఇంకెలా రియాక్ట్ అయ్యేవాడిని, నేను అంతకంటే ఎక్కువ రియాక్ట్ అయ్యేవాడిని. సో ఆయన అంత రియాక్ట్ కాలేదు, లేదా ఆయన నా భార్య అంతా రియాక్ట్ కాలేదు. సో దట్ ఈస్ కాల్డ్, అది అలా నువ్వు చూస్తే
అద్భుతంగా ఉంటుంది. అరే నేనే తప్పు చేస్తున్నాను నీకు అర్థమవుతుంది. ఆమె నేనే మార్చుకోవాలనే, నేనే సరిదిద్దుకోవాలని ఎవరి వారికి అర్థమవుతుంది. ఆమె సో అప్పుడు మీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా మరలా కావలసిన ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆమె మీరు చూపించుకుంటే తట్టుకోలేనంత ప్రేమ మీ జీవితంలో అది దేవుడు అనుమతిస్తాడు. ఆమె సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో పెళ్ళైన తర్వాత మన జీవితంలో ఎదురయ్యే మనం అనేక సమస్యలు చూడడం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మర్యాదను మర్యాదను ఆత్మవర్షమును కుమ్మరించుమా, నీ ఆత్మవర్షమును కుమ్మరించుమా, నీవు కుమ్మరించుమా, నీదు ఫలములు నింపరావయా. విశ్వాసము శాంతియు సంతోషము, విశ్వాసము శాంతియు సంతోషము సమాధానమును ఇవ్వరావయ్యా, నీ సమాధానమును ఇవ్వరావయ్యా, నీవు ఇవ్వరావయ్యా, నీదు ఫలములు నింపరావయ్యా. ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం, ఈ జీవన కడలిలో పరదేశులం, మేము పరదేశులము, నీరు ఫలములు నింపరావయా. మా జీవితాలలో, ముఖ్యంగా మా కుటుంబ జీవితంలో, భార్య భర్తల మధ్యలో ప్రభువా నీ సమాధానం, నీ శాంతి, నీ నెమ్మది మీరు అనుగ్రహించేటువంటి ప్రతి ఈవి ప్రభువా, మీ పరిశుద్ధాత్మ ప్రతి ఫలం కావాలి ప్రభు. విశ్వాసం కావాలి, నీ మీద సంపూర్ణమైన విశ్వాసం కావాలి. నువ్వు మా కుటుంబాన్ని కట్టగలుగుటకు శక్తివంతుడమైన విశ్వాసం కావాలి ప్రభు. మా సమస్యలు పరిష్కరించడానికి నువ్వు శక్తివంతుడమైన విశ్వాసం కావాలి. మా సమస్యలను ప్రభు పరిష్కరించుకోవడానికి నువ్వు సమాధానం ఇవ్వగలిగినటువంటి జ్ఞానవంతుడమైన విశ్వాసం మాకు కావాలి ప్రభు. మాకు మేమే కొట్టుమిట్లాడుతాం, మాకు మేమే పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తాం, మాకు మేమే ఇంకా సమస్యను జటిలం చేసుకుంటూ ప్రభు మా మధ్యలో ఉన్నటువంటి మానసిక సంబంధాన్ని పాడు చేసుకుంటున్నాం. భావోద్వేగ సమీపతను దూరం చేసుకుంటూ ఫిజికల్ రిలేషన్షిప్, ఇంటిమసిని, అన్నిటి ప్రభు ఐకమత్యాన్ని అన్నిటి మేము పాడు చేసుకుంటున్నాం ప్రభు. కనికరించండి. మా బలహీనతలు ప్రభా నీ ఎదుట మేము దాచుకోలేము ప్రభా. మా ప్రతి బలహీనత తెలుసు, ప్రతి కుటుంబంలో ఉన్న బలహీనత మీకు తెలుసు. దర్శించండి, సందర్శించండి, కట్టండి ప్రభా. బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబం నిలబెట్టడానికి సహాయం దయచండి, శక్తిని ఇవ్వండి. మేము ఒకరినొకరికి సహాయం చేసుకోవడానికి సహాయం దయచండి. ఒకరి కుటుంబాలు ఒకరు నిర్మించుకోవడానికి మాకు చేతులైన మట్టుకు వాక్యానుసారంగా, ప్రార్థన పూర్వకంగా, సలహా పరంగా ప్రభా మేము ఒకరికొకరు అండగా నిలబడటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఇతర ప్రజల సమస్యలు వినడానికి కావాల్సిన ఓపికను దయచేయండి. వారి సంపూర్ణమైన సమస్య వినేంత శక్తిని మాకు దయచేయండి ప్రభా. వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. వారి సమస్యలకు సరైన రీతిగా నీ వాక్యానుసారమైన పరిష్కారాలు, సమాధానాలు ఇవ్వడానికి కావాల్సిన వివేకం, వివేచన, బుద్ధి, కుశలత కూడా మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభా. ఈ రోజు ఉదయం నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతి క్లాస్ లో, ప్రతి సెషన్ లో మీరు తోడుగా ఉన్న స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీరు తాకమని వేడుకుంటున్నాను. వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. నేను బ్రతిమలాడుకుంటున్నాను. ఫిలిప్, రమ్య, ప్రభా సురేష్, అలాగే ప్రభా అనుష, మౌనిక మోజెస్ ప్రభా, శేఖర్, సునీత, స్టీవెన్, శిరీష ప్రభా, అలాగే శ్యామ్, మౌనిక, అలాగే ప్రభా ప్రత్యేకించి ప్రభా భాస్కర్, అనిత,
క్రాంతి, సౌజన్య ప్రభా, అలాగే రవి, లావణ్య ప్రభా, ప్రసాద్, మాధవిని, అలాగే శ్రీను, వినోదని, ఋతు, ఇజ్రాయెల్ని ప్రభా, అకుల, ప్రిస్కిల్లని ప్రభా, అలాగే ప్రభాకర్ని ప్రభా, సలోమిని, నానిని ప్రభా, స్వరూపని, ప్రవీణ్ని, జ్యోతిని ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రభా అని నన్ను కూడా సంపూర్ణంగా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ 17 కుటుంబాలు నీ చేతిలో పెడుతున్నాం ప్రభా. నీకంటే చక్కగా, నీకంటే అద్భుతంగా ప్రభా మా కుటుంబాలు ఎవ్వరూ ప్రపంచంలో కట్టలేరు. మా హృదయంలో నీకంటే అద్భుతమైన ప్రేమను ఎవరు కుమ్మరించలేరు ప్రభా. సమస్య ఏదైనా, సమస్య ఎంత జటిలమైనా, అది మానసిక సంబంధమైనదైనా, ఆర్థిక సంబంధమైనదైనా, భావోద్వేగ సంబంధమైనదైనా, ఆత్మ సంబంధమైనదైనా, ప్రతి దానికి నీ దగ్గర ఒక స్పష్టమైనటువంటి జవాబు ఉంది ప్రభా. నీ అడుగుజాడల్లో, నీ ప్రణాళికలో నువ్వు ఎందుకోసం మమ్మల్ని రక్షించుకున్నావో ఆ రక్షణ ప్రణాళికలో ప్రభా, ఇక్కడ నుంచి ప్రభా నీ పరలోక వైపు ప్రభా, రిస్టోరేషన్ వైపు ప్రయాణంలో మేము కుటుంబంలో మీరు చెప్పినటువంటి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ మరి కుటుంబాన్ని కట్టుకోవడానికి మరింత కృపను మా అందరిలో విస్తరింపచేయమని విన్న వాక్యం మరొకసారి అందరి హృదయాలు ఫలింపచేయమని నా ప్రార్థన వింటున్నట్టే మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.